హరే కృష్ణ. మనం ఈరోజు భాగవతం యొక్క ఇంట్రడక్షన్ చూస్తున్నాము. భాగవతంలో మొత్తంగా తీసుకుంటే కనుక 12 స్కందాలు ఉన్నాయి. ఆ 12 స్కందాలు భగవంతుడి యొక్క రూపం కింద, కృష్ణుడి యొక్క రూపం కింద మనం తీసుకుంటే, అంటే ఆయన పాదాల దగ్గర నుంచి ఆయన యొక్క ముఖార వింద వాగ్దాన్ని చూసుకోగలిగితే కనుక ఈ 12 స్కందాలు ఆయన దివ్య శ్రీలో ఉన్నటువంటి భాగాల కింద మనం చూస్తాం అన్నమాట. మొదటి 2 అధ్యాయాలు ఆయన యొక్క పాద పద్మాలు అయితే, తర్వాత 3వ స్కందం 4వ స్కందాలు ఆయన యొక్క తొడల భాగాలు అన్నమాట. థైస్ తొడల భాగాలు 3, 4 స్కందాలు. 5వ స్కందం వచ్చి ఆయన యొక్క నాభి ప్రదేశం 5వ స్కందం అన్నమాట. 6వ స్కందం వచ్చి ఆయన యొక్క ఛాతి భాగం 6వ స్కందం. సో 7, 8 స్కందాలు వచ్చి ఆయన యొక్క చేతులు 7, 8. 9వ స్కందం ఆయన యొక్క కంఠం అన్నమాట. 10వ స్కందం ఆయన యొక్క ముఖార విందం 10వ స్కందం. 11వ స్కందం వచ్చి ఆయన యొక్క మొదటి భాగం, ఈ భాగం అన్నమాట. 12వ స్కందం వచ్చి ఆయన యొక్క తల భాగం, ఈ భాగం. సో ఈ విధంగా భగవంతుడి యొక్క వివిధ భాగాలు, వివిధ వాళ్ళకి 12 స్కందాలు ఆ విధంగా అమర్చబడ్డాయి అన్నమాట. సో సుఖదేవ గోస్వామి ఇట్లా వర్ణిస్తాడు. వాస్తవానికి ఇదంతా ఈ భాగాలు ఇట్లా వివరించబడిందని చెప్పి మాత్రం పద్మ పురాణంలో. కానీ సుఖదేవ గోస్వామి ఏ స్కందాలు వేటి గురించి మాట్లాడుతుంది దాని గురించి అన్నమాట. ఉదాహరణకు మొదటి 2 స్కందాలు సర్గ విసర్గ. సర్గ అంటే ఎలా ఈ సృష్టిని సృష్టించాడు, ప్రథమంగా ప్రైమరీ క్రియేషన్ అంటారు. 2వ భాగం వచ్చి విసర్గ, ఆ తర్వాత సెకండరీ క్రియేషన్, అంటే దేవతలు, ప్రజలు, జీవులు వీళ్ళందరూ ఎలా సృష్టించబడ్డారు, ఇది సెకండరీ క్రియేషన్. సో మొదటి భాగం ఏమో సాక్షాత్తు మహావిష్ణు, గర్భోదక్షాయ విష్ణు, క్షీరదక్షాయ విష్ణు, వీళ్ళు పురుష అవతారాలుగా వీళ్ళు ప్రథమ సృష్టి చేస్తారు. తర్వాత ప్రజాపతులు, బ్రహ్మ ద్వారా వచ్చే ప్రజాపతులు విసర్గ అంటే సెకండరీ క్రియేషన్, ద్వితీయ సృష్టి చేస్తారు. ఇంకా మొదట దేవాదేవుడు శ్రీకృష్ణుడు ఉండాల్సిందే, అంటే ఆయన ద్వారా వచ్చిన పురుష అవతారాలు మాత్రం కంపల్సరీగా ఈ సృష్టి జరగాల్సింది. వాళ్ళు ప్రథమ కారణం అవుతారు, బ్రహ్మ ద్వితీయ కారణం అవుతారు. కానీ మనకి చెప్పబడింది ఎలా చెప్పబడి ఉంటారంటే బ్రహ్మే ప్రథమ కారణంగా, బ్రహ్మే మెయిన్ గా సృష్టిస్తాడు అన్నట్టుగా చెప్పబడింది మనకి. సాధారణంగా మనం సమాజంలో మనం కానీ వింటే కనుక ఇలాగే చెప్తారు, బ్రహ్మ సృష్టికి, విష్ణు పాలనకి, శివుడు చివరిగా దాన్ని అంతమొందించడానికి లేదా ప్రళయాన్ని సృష్టించిన శివుడు అంటారు. కానీ వీళ్ళ ముగ్గురు కూడా యాక్చువల్లీ గుణావతారాల కింద లెక్కబడతాయి, కృష్ణుడి యొక్క గుణావతారాల కింద. సో గుణావతారాల కింద చూస్తే కనుక ప్రథమంగా అసలు కృష్ణుడు, మూల కారణం కృష్ణుడు. తర్వాత వీళ్ళు ఆయన గుణ అవతారాల కింద ఈ సృష్టికి కావాల్సినటువంటి, ముఖ్యంగా భౌతిక సృష్టికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ అవతారాల ద్వారా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళ ద్వారా ఈ భౌతిక సృష్టిని పాలించేదానికి లేదా దాంట్లో అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి వీళ్ళు ముగ్గురు ప్రముఖ పాత్ర పోషిస్తారు. కాబట్టి ఆ విధంగా చెప్తే మొదటి 2 స్కందాలు మాత్రం సర్గ అంటే ప్రథమ సృష్టి, విసర్గ అంటే ద్వితీయ సృష్టి, సెకండరీ క్రియేషన్ అంటారు. అంటే ప్రథమ సృష్టి లేకుండా ద్వితీయ సృష్టి రాదు అసలు. ప్రథమ సృష్టి మీద ద్వితీయ సృష్టి ఆధారపడింది. కాబట్టి ప్రైమరీ క్రియేషన్ మీద సెకండరీ క్రియేషన్ ఆధారపడింది. కాబట్టి బ్రహ్మ, ఇతర ప్రజాపతులు, మిగిలిన వాళ్ళు ఉన్న వాటిని పెంచడం ప్రారంభిస్తారు, ఉన్న వాటిని వాడుకోవడం ప్రారంభిస్తారు. కానీ వాస్తవానికి మాత్రం ఎప్పుడు కానీ మనం కానీ గమనిస్తే విష్ణు యొక్క, కృష్ణుడి యొక్క పురుషావతారాలు ముఖ్య అవతారం. సో ఆ విధంగా మొదటి 2 స్కందాలు మనం చూస్తే ప్రముఖంగా ఎక్కువ భాగం మనం ఎలా భగవంతుడు సృష్టించాడు, దీంట్లో
లోకాలు ఎలా వచ్చినాయి, ఈ జీవులందరూ ఎలా వచ్చారు, దీనికి కారణం ఎవరు, ఏ ఏ పదార్థాలు ఉన్నాయి ఇక్కడ, లోకాలు ఎట్లా ఏర్పడినాయి, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చెప్పబడతాయి అన్నమాట. అయితే దానికి అది కాకుండా ఇంకా చాలా కూడా చెప్పబడతాయి, బట్ ఎక్కువ పర్సంటేజ్ మాత్రం వీటి మీద ఉంటుంది అనమాట, మొదటి 2 భాగాలు. అలాగే ఇప్పుడు మొదటి స్కందంగా తీసుకున్నట్లయితే, మొదటి స్కందంలో మనకి భాగవతం అసలు ఎందుకు వచ్చింది, వ్యాసుడు, నారదుల వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే సుఖదేవ గోస్వామి పశుత మహారాజు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ తర్వాత భీష్ముడు, కుంతి మహారాణి, ఆ తర్వాత వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, అది కూడా వర్ణించబడతాయి. ఆ తర్వాత భగవంతుడు హస్తినాపురం వదిలినప్పుడు కానీ, లేకపోతే ద్వారకాలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు భక్తుల యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేయబడుతుంది. సో క్రమంగా ఈ విధంగా మొదటి స్కందంలో మనం గమనించినట్లయితే కొంత మహాభారతంలోకి వెళ్తాం. మనం మహాభారతంలో కొన్ని ఘట్టాలని మనం వివరించుకుంటాం మనం. సో అట్లా చివరికి వచ్చేసరికి లాస్ట్ లో సుఖదేవ గోస్వామి గురించి, పశుత మహారాజు గురించి, వాళ్ళందరూ కూడా ఎలా వాళ్ళు పుట్టారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. సో మనం మొత్తంగా గమనించుకుంటే ఇది మనకి ఫస్ట్ క్యాంటోలో లేదా మొదటి స్కందంలో మనం చూడబోయే విశేషాలు అన్నమాట. దాంట్లో ఈరోజు మనం చూస్తాం మొదటి స్కందం మొదటి అధ్యాయంలోకి వెళ్తాము. మొదటి అధ్యాయంలో మ్యాక్సిమం ఇవాళ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాము. దీంట్లో మొదటి అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు చాలా చాలా ముఖ్యమైన శ్లోకాలు అన్నమాట. వ్యాసుడు మనకి అసలు కృష్ణుడి యొక్క లక్షణాలు మొదటి శ్లోకంలో చెప్తాడు. మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో. 2వ శ్లోకంలో అసలు భగవద్గీత యొక్క లక్షణాలు చెప్తాడు. భగవద్గీత ఏం చేయగలుగుతుంది, భాగవతం ఏం చేయగలుగుతుంది మన జీవితంలో. భాగవతం నిజంగా మనం కానీ అభ్యసనం ప్రారంభిస్తే మన జీవితాల్లో భాగవతం ఎలాంటి పెను మార్పులు చేయగలుగుతుంది భాగవతం. అది 2వ శ్లోకం. 3వ శ్లోకంలో భాగవతం ఆహ్వానిస్తుంది అనమాట. మీరందరూ దయచేసి వచ్చి ఈ రసాన్ని తాగండి, మీరు ఆస్వాదించండి ఈ భాగవతాన్ని అని చెప్పి భాగవతం చదవమని చెప్పి వ్యాసుడు మళ్ళీ ఆహ్వానిస్తాడు అన్నమాట. మొదటి శ్లోకంలో కృష్ణుడి యొక్క అది ఎట్లా అయినా ఆ పరతత్వం, అంటే దాన్ని ఏమంటారు, దేవాది దేవుడు, ఆయన ఎట్లా దేవాది దేవుడు అయ్యాడు, దేవాదేవుడికి కావాల్సిన లక్షణాలు ఏంటి, ఆ పరమ సత్యం అనేది ఆయన ఖచ్చితంగా ఆయన కృష్ణుడు తప్ప ఇంకెవరు కాదు పరమ సత్యం అనేది అని చెప్పి ఆయన ఫస్ట్ శ్లోకంలో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. 2వ శ్లోకంలో భాగవత యొక్క గొప్పతనాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు 2వ శ్లోకంలో. 3వ శ్లోకంలో దయచేసి ఆ భాగవతాన్ని మీరు చదవండి, ఆ భాగవతంలో ఉన్న రసాన్ని మీరు ఆస్వాదించడానికి భాగవతం వైపు మనం చదవడానికి మళ్ళీ ఆహ్వానిస్తాడు అన్నమాట. దయచేసి చదవండి అని ఆహ్వానిస్తాడు. ఇది 3వ శ్లోకం. ఈ 3 శ్లోకాలు ఒక విధంగా చెప్పాలంటే మనకి ఈ మొదటి స్కందం యొక్క ఇంట్రొడక్షన్ అన్నమాట. అంటే చెప్పాలంటే మన ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు దేవాదేవుడు అసలు ఎవరు అని. ఎందుకంటే ఇప్పుడు దాకా వ్యాసుడు ఈయన అసలు దేవాదేవుడు అని చెప్పి ఎక్కడ కూడా ఎవరిని కూడా ప్రతిపాదించాల. ఖచ్చితంగా ఈయనే దేవాదేవుడు అన్నట్టుగా అంత నిక్కచ్చిగా మాత్రం ఏ పురాణాల్లో కూడా చెప్పలేదు అన్నమాట. మొట్టమొదటిసారి భాగవతంలో మాత్రమే శ్రీకృష్ణుడే దేవాదేవుడు అని మొట్టమొదటిసారి మొదటి శ్లోకంలోనే మనకి దానికి నిర్ధారించేస్తుంది. ఎందుకంటే మనకి ఇంకా ఫర్దర్ గా ఎటువంటి కన్ఫ్యూజన్ లోకి మనం పోకూడదని, లేదా ఇంకెవరో ఆయన దేవాదేవుడు అయి ఉండొచ్చు కదా, ఈయన అయి ఉండొచ్చు కదా, బహుశా ఆయన మూలం అయి ఉండొచ్చు కదా అని వీటిలో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కానియకుండా, ఎక్కడ మనం పోనీయకుండా మనకి డైరెక్ట్ గా ఫస్ట్ శ్లోకంలోనే మనకి
విషయం చెప్పాను. ఎట్లాగంటే ఇక్కడ చూస్తే మొదటి శ్లోకంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి ఈ స్టేట్మెంట్ చేస్తున్నాం కదా. అంటే ఒకడే ఒక భగవంతుడు ఉన్నాడు, ఆయన వాసుదేవుడు అని. ఎందుకంటే ఎక్కడ కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ మిగతా పురాణాలు కానీ ఉపనిషత్తులో కానీ మిగతా శాస్త్రాల్లో కానీ ఎక్కడ కూడా అసలు ఆయన మెన్షన్ చేయలేదు. దీంట్లో మాత్రమే, అది కూడా మొదటి శ్లోకంలోనే. ఎందుకంటే మనం స్కందాలు పొయ్యే కొద్ది రాముడు గురించి, నరసింహస్వామి గురించి, వామనుడు గురించి ఎన్నెన్నో అవతారాలు వస్తాయి అన్నమాట. మనం ఎక్కడ పొరపాటున వేరే అవతారాలని మనం దేవాదేవుడు అనుకొని, సో వేరే అవతారాలకు ఎక్కడ మనం ఆకర్షితులైపోయి లేదా వేరే అవతారాలకి మనం బద్దులం అయిపోతామోనని వ్యాసుడు మొదటి శ్లోకంలోనే మనకి ఏం చేస్తాడు, ఈ ఓం నమో భగవతే వాసుదేవ క్లారిఫై చేసేసుకొని ఎట్లా అయినా ఓం భగవతే, ఎట్లా అయినా దేవాదేవుడు అన్నటువంటి ఈ విషయాన్ని మనకి ఇక్కడ జన్మాదస్య అనేటువంటి మొదటి శ్లోకంలోనే మనకి ఆయన యొక్క పరతత్వాన్ని, ఆయనే పరమసత్యము, ఆయనకి మించిన పరమసత్యం ఇంకా లేదు. ఆల్రెడీ మనం 7వ అధ్యాయం 7వ శ్లోకంలో భగవద్గీత అని చెప్పుకున్నాం. సో అక్కడే కృష్ణుడు డిక్లేర్ చేస్తున్నాడు ఏమని, మత్త పరతరం నా అన్యత్, పరతరం మత్త నాకంటే పరతరం నా అన్యత్, ఇంకెవరు లేరు అని అక్కడ ఆయన చెప్తున్నాడు. వ్యాసుడు ఇక్కడ ఆయన వివరిస్తున్నాడు ఎలా కృష్ణుడి కంటే మించిన పరతత్వం లేదు అని. అందుకే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, భగవద్గీత మనకి జస్ట్ స్టేట్మెంట్స్ రూపంలో, సూత్రాల రూపంలో ఇచ్చేస్తుంది. దాని వివరణ మనకి భాగవతం ఇస్తుంది. ఎందుకంటే భగవద్గీతని రాసింది వ్యాసుడే, భాగవతాన్ని రాసింది కూడా వ్యాసుడే. కాబట్టి ఆ ఒక్క రచయితే మనకేం చేస్తాడు, అక్కడ మనకి సూత్రాల రూపంలో, నిర్వచనాల రూపంలో భగవద్గీత ఇస్తే ఆ నిర్వచనాన్ని, సూత్రాలని ఇక్కడ విస్తారంగా వివరిస్తాడు అనమాట. బాగా మనకి వివరించి మనకి ఇంకా ఎంతో మంది భక్తుల జీవితాలని బయటికి తీసి మనకి చూపిస్తాడు అనమాట. ఏ భక్తులు ఏ విధంగా వాళ్ళు కృష్ణుడితో సంబంధం పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను దాటి వాళ్ళు ఈ జనన మరణ చక్రం నుంచి వాళ్ళు ఎలా బయటపడి చివరికి వాళ్ళు కృష్ణుడు యొక్క శాశ్వత సేవలో, శాశ్వత ఆనందంలో వాళ్ళు ఎట్లా నిమగ్నం అయ్యాడో మనకి మిగతా స్కందాల్లో మనకి వివరించబడతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ వ్యాసుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు అనమాట. ఇంత పెద్ద గ్రంథం ఇది శ్రీమద్ భాగవతం 12 స్కందాల్లో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నేను చెప్పబోయేది కృష్ణుడు గురించి, ఈ భాగవత యొక్క గొప్పతనం ఇది, దయచేసి ఆ భాగవతాన్ని మీరు చదవడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మనల్ని ఆహ్వానిస్తున్నాడు అన్నమాట ఈ మొదటి 3 శ్లోకాలు. కాబట్టి మనం మొదటి శ్లోకాన్ని మనం చూసుకుంటాం. కొంచెం చూసి ఇక్కడ చాలా పెద్ద లైన్స్ కూడా చాలా మనం భగవద్గీత లాగా మనం 8 అక్షరాలు ఉండవు ఒక లైన్ లో. ఇక్కడ ఇంచుమించు 12 నుంచి 16 అక్షరాలు ఉంటాయి. కాబట్టి దీన్ని పలికే విధానం కూడా మారిపోతుంది అన్నమాట. సో మేము బాంబేకి వెళ్ళినప్పుడు అది అక్కడ నేర్చుకోగలిగాం అనమాట. అక్కడ మాకు తెలిసిందన్నమాట దీని యొక్క రాగం ఎలా పాడాలని. అంతకుముందు మేము చదివినప్పుడు అసలు ఎంతవరకు తిరిగేది కాదు, ఇది ఎట్లా పలకాలో మాకు అర్థమయ్యేది. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల అది అర్థమైంది మాకు ఎలా పలకాలనేది. సో ఒకసారి నేను పలుకుతాను, మీరు ఒకసారి దాన్ని రిపీట్ చేయడానికి ప్రయత్నించండి. జన్మాదస్య యతోన్మయాదితరతశ్చాత్వేష్వవిఘ్నస్వరా, జన్మాదస్య యతోన్మయాదితరతశ్చాత్వేష్వవిఘ్నస్వరా, జన్మాదస్య యతోన్మయాదితరతశ్చాత్వేష్వవిఘ్నస్వరా, తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః,
तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत्सूरयः तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्ने स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ताम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ताम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि जन्मादस्य यतोऽन्वयादितरतश्चार्थे स्वाभिघ्नस्वरा तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि जन्मादस्य यतोऽन्वयादितरतश्चार्थे स्वाभिघ्नस्वरा तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि जन्मादस्य यतोऽन्वयादितरतश्चार्थे स्वाभिघ्नस्वरा तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि సో వచ్చేసింది అందరికి సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి ఈ ట్యూన్ లో ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది సో ఇప్పుడు దీని యొక్క వివరంలోకి వెళ్దాం ఎక్కువ వివరంలోకి పోలేము బట్ ఉన్నంతవరకు మనం చేయడం ప్రయత్నిస్తాము సో జన్మాదస్య యతో జన్మాది అస్య సృష్టి యొక్క అన్ని కారణముల యొక్క ప్రధాన కారణము విశ్వాల నిర్మాణ మరియు విద్వాంసుల కారణం అంటే జన్మాది అస్య అంటే సృష్టి సృష్టి సో ఓం నమో భగవతే వాసుదేవాయ ఆయన ఎవరంటే ఇప్పుడున్నటువంటి జన్మాది అస్య అంటే జన్మ ఆది జన్మ అంటే సృష్టి అలాగా ఇంకా పలు విధమైనటువంటి విషయాలు అంటే సృష్టి పాలన స్థితి ప్రళయం 3 మూల కారణం జన్మాది అస్య యతో సో జన్మాది అస్య అంటే ఈ సృష్టిని సృష్టించడం జన్మ తీసుకోవడం సృష్టించడం దాన్ని పాలన చేయడం ఆ తర్వాత పూర్తిగా వినాశనం చేయడం ఎవరు చేస్తారు ఈ వాసుదేవుడే చేస్తున్నారు అన్వయది తరస్తచ అభిజ్ఞః ఇక్కడ ఈ సృష్టి అనేది సృష్టి స్థితి ప్రళయం డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అన్వయాద్ ఇతరతశ్చార్టేష్వ అంటే ఆ సృష్టికి డైరెక్ట్ గా కానీ అంటే వ్యక్తిగతంగా అంటే ప్రత్యక్షంగా ఆయనే దిగొచ్చు లేదా ఆయన పలు వ్యక్తులతో పరోక్షంగా కూడా ఆయనే చేపిస్తుంటాడు అంటే మూలం ఆయనే ఈ సృష్టి యొక్క జన్మానికి కానీ పాలనకు కానీ వినాశనానికి కానీ కొన్ని సందర్భాల్లో ఆయనే స్వయంగా వచ్చి ఇవన్నీ చేయొచ్చు లేదా ఇతరతస్ ఆయన పరోక్షంగా వేరే వాళ్ళ ద్వారా కూడా చెప్తారు ఇప్పుడు పరోక్షంగా కనుక చూస్తే కనుక ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేష్ వీళ్ళ ద్వారా చేపిస్తాడు అన్నమాట అండ్ మూడోది అభిజ్ఞ అంటే ఇక్కడ అభిజ్ఞ అంటే
ప్రతి విషయం గురించి ఆయనకు బాగా తెలుసు. ఇక్కడ కేవలం సృష్టించడం, పాలించడం, లేకపోతే ఆ తర్వాత వినాశం చేయడం వరకే కదా అని తెలిసింది. అభిజ్ఞ అంటే ప్రతి వస్తువు గురించి తెలుసు, ప్రతి వ్యక్తి గురించి తెలుసు, ప్రతి అణువు గురించి కూడా ఆయన తెలుసు. అభిజ్ఞ అంటే సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. గతం గురించి తెలుసు, పూర్వం, వర్తమానం, భవిష్యత్తు అన్నిటి గురించి తెలుసు. అభిజ్ఞ అంటే సర్వం ఎరిగిన వాడు. అభిజ్ఞ అంటే మళ్ళీ ప్రత్యక్షంగాని పరోక్షంగానే అతనే కారణం అవుతున్నాడు ఈ మొత్తానికి, సృష్టికి. ఎవరు? ఇక్కడ చెప్పేటువంటి వాసుదేవాయ. ఇంకా స్వరాట్. స్వరాట్ అంటే పూర్తి స్వతంత్రుడు. ఎస్, ఆయన ఎప్పుడైనా, ఏదైనా, ఎక్కడైనా, ఎలాగైనా చేయగలుగుతాయి. ఆయన్ని ఎవరు కూడా ఆదేశించలేరు, లేదా ఆయన్ని ఎవరు కూడా కంట్రోల్లో పెట్టుకోలేరు. ఆయనే స్వయంగా పూర్తి స్వతంత్రం అనమాట. ఆయనే స్వతంత్రవంతుడు. ఇంకెవరు ఇక్కడ స్వతంత్రం లేరు. ఇక్కడ మనం పాక్షికంగా స్వతంత్రులం. మనకి ఇక్కడ పూర్తి స్వతంత్రం లేదు, మన జీవాత్మను. కానీ ఆయన పరమసత్యం. ఆ పరమసత్యం కాబట్టి ఆయనకి పూర్తి స్వతంత్రం ఉంటుంది. ఎప్పుడైనా, ఏదైనా, దేన్నైనా, ఎలాగైనా చేయగలుగుతాడు ఆయన. కాబట్టి అదే మనం స్వరాట్ అంటాం. మరి మనం స్వరాటాన్ని మనం ఫీల్ అవుతుంటాం. మనం స్వరాటాన్ని మనం ఫీల్ అవుతుంటాము, కానీ ఒరిజినల్ గా ఆయనే స్వరాట్. అంటే శివుడు చెప్తే ఆయన వినడు, లేదా శివుడు చెప్పినట్టుగా ఆయన నడుచుకోడు, లేదా బ్రహ్మ చెప్తే ఆయన నడుచుకోడు. ఈయన చెప్పినట్టుగానే అందరూ నడుచుకుంటారు. ఈయన యొక్క ఆజ్ఞ మేరకే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యాలు చేస్తారు, వాళ్ళ బాధ్యతలు చేస్తారు. కాబట్టి ఈయన అందుకే ఈయన స్వరాట్ అన్నాడు అనమాట. ఎవరన్నారు? మనం అనట్లేదు, స్వయంగా వ్యాసుడు అంటున్నాడు అనమాట ఈయన స్వరాట్ అని. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. మొట్టమొదట బ్రహ్మ హృదయంలో తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ఈ వేద జ్ఞానాన్ని అందించాడు అనమాట. ఎవరు? ఈ వాసుదేవుడే అందించింది. సో బ్రహ్మ హృదయంలో ఆ వేద జ్ఞానాన్ని ఆయన చెవుల్లో ద్వారా, బ్రహ్మ యొక్క చెవులు చెప్తే అది ఆయన హృదయ భాగంలోకి వెళ్ళి నిక్షిప్తం అయిపోయింది ఆ వేద జ్ఞానం. సో వేదాలు ఎవరు ఇచ్చారు అని అంటే స్వయంగా కృష్ణుడే ఇచ్చింది. అందుకే మనం లాస్ట్ భగవద్గీత క్లాస్ మనం చెప్పుకున్నాం. మనం 6వ స్కంధం 3వ అధ్యాయంలో వస్తుందన్నమాట. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం ఇచ్చింది స్వయంగా భగవంతుడు. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు చెప్పాడు ఈ ధర్మం గురించి. ధర్మం తయారు చేయబడదు, లేదా వేరు వేరే ధర్మాలు ఉండవు ఇక్కడ. ప్రాంతాన్ని బట్టి, మనిషిని బట్టి, కులాన్ని బట్టి, లేకపోతే మతాలను బట్టి వేరే వేరే ధర్మాలు ఉండవు. ఒకటే ధర్మం అందరూ పాటించగలిగితే అప్పుడు అందరూ ఒకే పద్ధతిలో ఒక కుటుంబంలాగా మనం వెళ్ళిపోతుంటాం. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ధర్మాన్ని, నేను చేసిన ధర్మము, మేము అనుకునేదే ధర్మం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ చాలా చాలా గందరగోళాలు అవుతాయి అన్నమాట ఇక్కడ. అందువల్ల ధర్మం ఇచ్చారు అంటే ఆ ధర్మాన్ని అందరూ పాటిస్తే కనుక అక్కడ సిస్టమేటిక్ గా, చాలా సింపుల్ గా అందరూ కూడా మంచి వాతావరణంలో ఒకరినొకరు సహకరించుకుంటూ అందరూ సరైన గమ్యంలో చేరుకుంటారు. కానీ ఇక్కడ ఆ ధర్మం ఇచ్చింది ఎవరు అని అంటే దేవాదేవుడు. కాబట్టి అందరూ కానీ భగవద్గీత ఫాలో అయ్యారు అనుకోండి, ప్రతి కుటుంబం ఫాలో అయింది అనుకోండి, అందరూ హాయిగానే ఉంటారు. కానీ నేనెందుకు ఫాలో అవ్వాలి, లేదా నాకు నచ్చినవి మాత్రం నేను ఫాలో అవుతాను, నాకు అర్థమైంది మాత్రం నేను ఫాలో అవుతాను, మిగిలినంత నాకు సంబంధం లేదని కానీ అన్నారు అనుకోండి, అప్పుడు ఎవరో ఏది ఫాలో కాదు. అప్పుడు అందరి జీవితాల్లో గందరగోళంగానే ఉంటుంది. కానీ ఏ కుటుంబం అయితే ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఏ ఇబ్బంది లే, వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఎప్పుడు ఇబ్బంది ఉండదు. అందరూ ఒకటిగా ఫాలో అయ్యింది. ఇంకా ఏమంటారు? మొత్తం 7 లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ, భగవుడి యొక్క 7 లక్షణాలు. ముహ్యంతి యత్సూరయ అంటే, ముహ్యంతి అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా, ఇది యత్సూరయ. సూరయ అంటే ఏం చెప్పాలంటే దేవతలు అని చెప్పచ్చు, ఋషులు అని చెప్పచ్చు. వాళ్ళు ఎవరైనా సరే ముహ్యంతి, ముహ్యంతి వాళ్ళు కూడా మాయా ప్రభావానికి కూడా అవుతారు.
ఎవరి మాయకి? కృష్ణుడు మాయకి, వాసుదేవుడి యొక్క మాయకి వీళ్ళందరూ కూడా ప్రభావంలో పడిపోయింది. కానీ ఆయన మాత్రం ప్రభావం కూడా కాదు. ఆయన్ని మాత్రం ఎవరు మాయలో పెట్టలేరు, కృష్ణుడిని మాత్రం ఎవరు మాయలో పెట్టలేరు. కానీ ఆయన తలుచుకుంటే ఎవరినైనా మాయలో పెట్టగలుగుతాడు. శివుడిని సైతం మాయలో పెట్టగలుగుతాడు. సో ఈ వాసుదేవుడికి ఉన్న అతి గొప్ప లక్ష్యం ఏంటంటే, ఈయన ఎవరి మాయలోకి వెళ్ళడు, కానీ ఎవరినైనా ఆయన మాయలో తీసుకురాగలుగుతాడు. ఇది ఒక లక్షణం. ఎట్లాగా అంటే ఆ మాయ ఎలాంటిదంట అంటే, తేజో వారి మృతాం యథ అంటే అది ఎలాంటి మాయ అంటే, ఎట్లాగైతే మనం ఒకసారి ఎడారికి వెళ్ళినప్పుడు మనకి నీరులాగా కనిపిస్తుంది. అక్కడ యాక్చువల్గా నీరు లేదు, కానీ నీరున్నాయో మనం పరిగెత్తుకుంటూ ఆడదాకా వెళ్తాం, ఆడ నీరు కనిపించదు. మళ్ళీ ఇంకెక్కడో దూరంగా మనకు కనిపిస్తుంటాం, మళ్ళీ ఆడ పరిగిస్తూ ఉంటాం. కానీ యాక్చువల్గా అది మాయ. అది కానీ ఆ మాయని మనం నిజం అనుకుని మనం పరిగిస్తూ ఉంటాం. అట్లాగా భగవంతుడు ఎవరినైనా కూడా మాయలో పెట్టగల శక్తి ఉందన్నమాట. సో ఆయన యొక్క స్థానం చెప్తున్నారు అనమాట. ఏ విధంగా ఆయన మాయలో పడడు, కానీ ఆయన ఎవరినైనా మాయలో దింపగలుగుతాడు, ఎవరైనా మాయలో పెట్టగలుగుతాడు ఆయన. సో దానికి ఎగ్జాంపుల్ ఇచ్చిన అనమాట ఇక్కడ. తేజో వారి మృతాం యథ. సో ఎడారుల్లో మనకి ఎండమావుల్లాగా ఒక్కొక్కసారి మనం నిప్పుని చూసినప్పుడు ఆ నిప్పులో వచ్చేటువంటి ఆ నిప్పు వెలుగు ఒకసారి అది నీళ్ళలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది, నీళ్ళలాగా అది ఆడుతూ ఉంటుంది. కానీ అదంతా కూడా మాయే అన్నమాట. అక్కడ వాస్తవానికి ఇక్కడ ఏది శాశ్వతంగా అక్కడ లేదు. అక్కడ తర్వాత 6వ లక్షణం తెలిపే వినిమయో యత్త్రి సర్గో మృష. ఏమన్నాడు? కేవలం అతని వల్ల ఈ భౌతిక విశ్వాలు త్రిగుణాలచే వ్యక్తమవుతుంది, వాస్తవంగా కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరినీ కూడా త్రిగుణాల ప్రభావంలో పెట్టగలుగుతాడు, 3 గుణాల ప్రభావంలో ఆయన పెట్టగలుగుతాడు. వాస్తవానికి దాంట్లో చేర్చేది ఆయనే, ఈ సృష్టిలో చేర్చేది ఆయనే, వాళ్ళని త్రిగుణాల్లోకి పంపించేది కూడా ఆయనే. ఆ త్రిగుణాలే చాలా వాస్తవం కనిపిస్తుంటుంది అనమాట మనకి ఇక్కడ. ఇప్పుడు మనకి ఏదైనా వంటకం ఇష్టం అనుకోండి, మనం ఏమంటాం అంటే మిగతా వాళ్ళతో దీనికంటే మించిన టేస్ట్ ఇంకా లేదు అంటాం మనం. అది మనకి వాస్తవంలా కనిపిస్తుంది. ఎస్, ఇంతకంటే ఇంకెవరు టేస్ట్ గా చేయలేరు, ఇంతకంటే ఇది టేస్ట్ గా రాదు, అన్ని డిష్లో కంటే నాకు ఈ డిష్ నాకు చాలా బాగుంది అని మనం అది వాస్తవం అనుకొని అదే అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయాలని మనం అనుకుంటాం. కానీ అది కాదు మనం. ఎందుకంటే నీ గుణాలకి అది నచ్చింది కాబట్టి నీకు అది టేస్ట్ గా ఉంది. కానీ అది అందరికీ ఒకేసారి ఏకకాలంలో అందరూ దీన్ని రుచికరమైంది అని ఎవరు ఒప్పుకోరు. ఎవరి గుణాలను బట్టి వాళ్ళు తీసుకునే ఆహారం వాళ్ళకి ఏంటంటే చాలా రుచిగా కనిపిస్తుంది. మరి ఆ త్రిగుణాలని పెట్టిన వాడు కానీ, లేదా ఆ త్రిగుణాలే మన సత్యమని మనం నమ్ముతున్నాం. సో ఆయన ఆ త్రిగుణాలని ఈ సృష్టిలో పెట్టిన వాడు అనమాట. కాబట్టి త్రిగుణాలు ఆయన పెట్టాడు కాబట్టి త్రిగుణాలు ఆయన్ని ఎప్పుడు ఏమి చేయలేదు. త్రిగుణాలు ఆయన ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. త్రిసర్గో, ఆ త్రిగుణాలే మళ్ళీ ఆడిస్తూ ఉన్నాయి. కానీ త్రిగుణాలు ఆయన మీద పనిచేయలేవు. సో ఆయన త్రిగుణాలు ఇచ్చాడు కాబట్టి ఆయన మాత్రమే మనల్ని త్రిగుణాల నుంచి మనల్ని విడుదల చేయగలుగుతాడు. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఏ త్రిగుణాల వల్ల మనం ఎన్నో జన్మలుగా మనం ఇక్కడ వచ్చి అనేక రకాలుగా మనం ఇబ్బంది పడుతున్నాము, ఆ త్రిగుణాలని నుంచి మనం బయటపడే శక్తి కూడా ఆయనే. అందుకే మనకి దైవి హేష గుణమయి మమ మాయా దురత్యయ మా ఏవయే ప్రపంచంతే మాయా మేతాం తరంతితే. కాబట్టి ఈ మాయ నుంచి నువ్వు బయటపడడం అనేది చాలా చాలా కష్టము. కానీ ఎవరైతే నన్ను శరణ వేడతారో వాళ్ళు చాలా ఈజీగా ఈ మాయ నుంచి వాళ్ళు బయటపడిపోతారు. ఎందుకంటే మాయను సృష్టించింది ఈయన, ఆ త్రిగుణ ప్రభావాలను సృష్టించింది ఆయన. కాబట్టి ఆయన ఇక్కడ నుంచి బయటపడాలా, ఆయన బయటపడి వేయగలుగుతాడు.
దామ్నా స్వేన సదా నిరస్త కుహకం. కానీ ఇవన్నీ ఆయన చేస్తున్నాడు. ప్రతి దాని గురించి ఆయనకు తెలుసు. ప్రతి వ్యక్తిని ఆయన మాయలో పెట్టగలుగుతాడు. ద సేమ్ టైం ఆయన ఇక్కడ ఈ పనులన్నీ చేస్తూ ఉండొచ్చు, ఆయన ఈ కార్యాలన్నీ నిర్వర్తిస్తూ ఉండొచ్చు ఆయన. కానీ అదే సమయంలో శాశ్వతమైన నివాసంలో కూడా ఆయన ఉండగలుగుతాడు అక్కడే. ఏంటది? గోలోకం, బృందావనం. అదేంటది? అది మాయ నుండి స్వతంత్రమైనది. ఆ లోకం మాయచే ప్రభావితమైన లోకం కాదు, కానీ ఈ భౌతిక లోకం మాత్రం మాయచే ప్రభావితమైనటువంటి లోకం అన్నమాట. సో అందువల్ల మనం గమనిస్తే కనుక ఆయన ఒకేసారి ఏకకాలంలో ఈ సృష్టిని సృష్టిస్తున్నాడు. దీంతో ప్రతి వ్యవస్థలోకి ఆయన వెళ్తున్నాడు. అందరినీ మాయలో పెట్టగలుగుతున్నాడు, పాలన చేయగలుగుతున్నాడు, ఎప్పుడు కావాలో అప్పుడు వినాశనం చేయగలుగుతున్నాడు. అన్ని చేస్తున్నాడు. ఇక్కడ అన్ని జరిగిపోతున్నాయి, ఇక్కడ అన్ని కూడా. కానీ అదే ఏకకాలంలో ఆయన ఎక్కడున్నాడు? తన ధామంలో, తన భక్తుల సేవలో హాయిగా ఉంటున్నాడు. మళ్ళీ ఏకకాలంలో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆయనలో 2 లక్షణాలు బయటకు వస్తున్నాయి. ఒకటి, తన యొక్క నిరాకార శక్తులతో మొత్తం భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, పాలన చేస్తున్నాడు, మళ్ళీ దాన్ని వినాశం చేస్తున్నాడు. మళ్ళీ వీటికి ఏది సంబంధం లేనట్టుగా మళ్ళీ ఆయన తన ధామంలో ఉంటున్నాడు. మళ్ళీ ఇది ఎలా కుదురుతుంది? ఇది సైన్స్ కి కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లాజిక్ కానీ ఫిట్ అవుతుంది? ఇది ఫిట్ కాదు. ఇది అందుకే దీన్ని ఏమంటారంటే అచింత్యం అని అంటారు అనమాట. దీన్ని అచింత్యం అంటే చిన్న చిన్న బుర్రలకి, లేదా మనం ఏదో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అనే చేసే మన ప్రయత్నానికి ఇది అందనటువంటి లక్షణం అనమాట. దీన్ని అచింత్యం అంటారు. అచింత్యం అంటే ఏకకాలంలో మనం లాజిక్, కారణము, దానికి ఒక వివరణ మనం ఇవ్వలేము. ఎప్పుడైతే మనం భగవంతుడు అచింత్యం అనుకుంటామో అప్పుడే మనం భగవంతుడు చేసే స్థితిని మనం నమ్మగలుగుతాం. లేదు మనం కారణం వెతకాలని మనం ప్రయత్నించామనుకోండి, మన ఊహకి అందని వాడు భగవంతుడి యొక్క లీల మన ఊహకు అందనవి. అందుకే కృష్ణుడు అంటాడు 4వ అధ్యాయం 9వ శ్లోకంలో, జన్మ కర్మేచ మే దివ్యం, నా లీలలన్నీ దివ్యమైనవి, నా జన్మ దివ్యమైంది అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి దివ్యమైనటివన్నీ అచింతమైనవి. అవన్నీ కొన్ని సాధారణంగా మనకు అర్థమయ్యేలాగా ఉన్నాయి, కొన్ని లీలలు మన ఊహకు కూడా అందవు అన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి విషయంలో కూడా భగవంతుడిని మన లాజిక్ కి ఎట్లా ఫిట్ అవుతాడా, మన లాజిక్ లోపలికి రావాలని మనం ప్రయత్నిస్తాం, ఆయన తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆయన చేసే పనులన్నీ కూడా మన ఊహాశక్తికి లోబడి ఉండాలని మనం కోరుకుంటాం. కానీ మన ఊహాశక్తికి లోబడే వాడైతే ఆయన భగవంతుడు కాలేడు. ఇంకా ఆయన భగవంతుడు కాలేడు. మనకంటే శక్తివంతుడు, మనకంటే కూడా ఐశ్వర్యవంతుడు, మనకంటే కూడా జ్ఞానవంతుడు, ఇవన్నీ షడైశ్వర్యాలు ఆయనలో ఉండి ఆయన ఏదైనా చేయగలుగుతాడు అనేటువంటి భావన మనం అది నమ్మితేనే మనం ఆయన మీద ఆధారపడగలుగుతాం. అట్లా కాకుండా గోల్డ్ని ఎట్లా ఎత్తాడు అబ్బా, 7 సంవత్సరాల అబ్బాయి ఎట్లా ఎత్తాడు, పిటిని వాళ్ళు ఎత్తే పెట్టాడు, అదైతే అసలు అసాధ్యం అని మనం అనుకున్నాం అనుకోండి, అంటే మనం ఇంకా ఆటోమేటిక్ గా ఆయన లీలలో ఏమి మనం అర్థం చేసుకోలేము. అప్పుడు మన కర్మ నుంచి మనం బయటపడలేదు. లేదు సాధారణ వ్యక్తుల వల్ల కాదు, కానీ దేవాదేవుడి వల్ల అవుతుంది అని కానీ అనుకుంటే ఇంకా అన్ని ఫిట్ అయిపోతాయి అనమాట, ఇబ్బంది లేదు. నేను చెప్పినట్టుగా అప్పుడు మొన్న అనుకున్నట్టుగా ఒక బ్రాహ్మణుడు చెప్పులు కొట్టే వ్యక్తి. సో నారదుల వారు భగవంతుడు ఏం చేస్తాడంటే సూది బెజ్జంలో ఎరువు ఎక్కిస్తానన్నప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు, అది ఎట్లా కుదురుతుందండి, అసలు ఒక్కోసారి అసలు దారమే దూరదు సూది బెజ్జంలో, ఎరువుని ఎట్లా దూరుస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు అంటే సూది సైజు ఎంత, ఎరువు ఎంత ఉంది, దీంట్లోకి ఎట్లా వెళ్తుంది అబ్బా అని చెప్పేసి మన
హ్యూమన్ క్యాల్కులేషన్ నుంచి ఆలోచిస్తున్నాం మనం. కానీ ఆ చెప్పులు కుట్టే వ్యక్తి ఏమనుకుంటున్నాడు, ఆయన వల్ల ఏదైనా అవుతుంది, ఆయన 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 కానిదంటూ ఏముంది ఆయన దగ్గర, ఇంత చిన్న గింజలు ఆయన మర్రి చెట్టే పెట్టాడు, చిన్న గింజలో మర్రి చెట్టే పెట్టాడు, అలాంటిది సూది బెజ్జంలో ఎరుగు నెక్కించలేడా అన్నాడు. ఇదేంటది? ఎస్, ఆయన అచింత్యమైనటువంటి తన గుణాన్ని ఈ చెప్పులు కుట్టేవాడు యాక్సెప్ట్ చేసేస్తాడు. కరెక్ట్, మనకి మన ఊహకి అందని వాడు, మన ఊహకి అందని కార్యక్రమాలు చేస్తాడు, మన ఊహకి అందని లీలలు చేస్తాడు. అట్లాగే కూడా భగవంతుడు ఇక్కడ ఒకవైపు ఇవన్నీ చేస్తూనే శాశ్వతంగా తన నివాసంలో ఆయన భక్తుల యొక్క సేవల్లో ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ సేవలు తీసుకుంటూ వాళ్ళకి ఆనందాన్ని పంచుకుంటారు అన్నమాట భగవంతుడు. సో ఆ విధంగా 7 లక్షణాలు మనం చూస్తే కనుక, సృష్టి, స్థితి, ప్రళయం పరోక్షంగా కానీ వ్యక్తిగతంగా అయితే ప్రత్యక్షంగా కానీ ఆయన చేస్తాడు. అలాగనే అభిజ్ఞ, ఆయన స్వరాట్ అంటే స్వతంత్రమైన వాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, మొట్టమొదటి వేదాలని బ్రహ్మ హృదయంలోకి నిక్షిప్తం చేసింది ఈ వాసుదేవుడే. తర్వాత గొప్ప గొప్ప వాళ్ళను కూడా మాయలో పెట్టగలుగుతాడు, కానీ ఆయన మాత్రం ఎప్పటికి కూడా మాయలో పడలేదు. మాయలో ఎలా పెట్టగలుగుతాడు? ఎట్లాగైతే మన ఎడారిలో ఎండమావని ఎట్లా చూసి నీళ్ళు అనుకుంటాము, ఆ విధంగా ఇక్కడ ప్రతిదాన్ని చూసినప్పుడు మనం నిజం అనుకుంటాం. జరిగే ప్రతిదాన్ని మనమే దాన్ని వాస్తవం అనుకొని మనం ఇక్కడ కంగారు పడిపోతుంటాం, భయపడిపోతుంటాం, ఏదో సాధించినట్టు మనం ఏదో గొప్పగా ఫీల్ అయిపోతుంటాం. కానీ ఇదంతా కూడా ఆయన మాయ ద్వారా నడిపించేటువంటి విశ్వం అన్నమాట. అలాగే త్రిగుణాలను, భౌతిక విశ్వాలన్నింటినీ కూడా త్రిగుణాలతో నింపేవాడు ఆయనే. ఆ త్రిగుణాలని నింపుతూ లేని వస్తువులు, లేని వాటిని కూడా వాస్తవంగా కనిపించినట్టు చేస్తాయి. అది చివరిగా అలా ఆఖరి లక్షణం. ఇవన్నీ ఆయన చేస్తున్నప్పటికీ కూడా ఆయన స్వతంత్రంగా మళ్ళీ ఆయన గోలోకంలో ఉండి ఆయన చేయగలుగుతాడు. మనం అర్థం చేసుకోగలిగితే ప్రైమేశ్వర్ ఢిల్లీలో ఉన్నా సరే, ఆయన వ్యక్తిగతమైన ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఆయన సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నడిచిపోతా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అవి పనులు చేసుకుంటా ఇక్కడ బ్రహ్మాండంగా మిగతా కార్యక్రమాలు ఏమి కూడా ఇక్కడ ఆగట్లేదు ఇక్కడ. కానీ అట్ ద సేమ్ టైం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు వస్తాను కూర్చొని. సో ఒక సాధారణ మానవుడికే ఢిల్లీలో కూర్చొని ఈ వ్యవస్థ అంతా నడుపుతున్నప్పుడు, గవర్నమెంట్ అనేటువంటి వ్యవస్థ ద్వారా, గవర్నెన్స్ అనే వ్యవస్థ ద్వారా మొత్తాన్ని ఆయన చేస్తున్నప్పుడు, అలాగే దేవాదేవుడు శ్రీకృష్ణుడు గోలోకంలో ఉండి ఈ సకల సృష్టిని ఆయన ఎందుకు నడపలేడు? సో ఒక సాధారణ వ్యక్తికి ఏది కుదిరినప్పుడు దేవాదేవుడికి ఇవన్నీ ఏమాత్రం లెక్క. కాబట్టి ఎవరైతే కొంతమంది చెప్తారో ఏమని, భగవంతుడు నిరాకారుడు అయితేనే సర్వాన్ని చూసుకోగలుగుతాడు, వ్యక్తి అయితే ఆయన చూసుకోలేడు అనేది, అది ఇప్పుడు మనకి అవాస్తవం తెలిపింది. ఇప్పుడు అది అబద్ధం అని తెలిపింది. వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన మనం ఒక రూపం ఇచ్చేసి వ్యక్తిగా చేసేస్తే అప్పుడు ఆయన ఈ సర్వాన్ని ఎలా ఆయన పాలిస్తాడు? ఎందుకంటే వ్యక్తి అన్నప్పుడు ఒక దగ్గర ఆగిపోతుంది కదా. ఒక దగ్గరికి ఆయన ఒక దగ్గర అక్కడే ఉండిపోయి ఆయన శక్తులన్నీ అక్కడే కదా చేసేవి, మీద పని చేయలేవు కదా. ఎందుకంటే అప్పుడు భగవంతుడిని మన లెక్కలో వేసుకుంటున్నాం అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ప్రధానమంత్రి అక్కడ ఉండి తను అనేక రకాలుగా ఈ దేశంలో కావాల్సిన అందరికీ అన్ని రకాలైనటువంటి వస్తువులు చేరేటట్టు ఆయన చేస్తున్నాడు. ఆయన అక్కడ ఉండి రోడ్లు వేయిస్తున్నాడు, అక్కడ ఉండి ఏమేం కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటున్నాడు. అట్లానే దేవాదేవుడి వ్యక్తిగా ఉండి గోలోకంలో ఉండి ఆయన ఇక్కడున్న సర్వాన్ని కూడా రకరకాల పద్ధతుల్లో రకరకాలైనటువంటి శక్తుల ద్వారా ఇది అని ఆయన చూసుకుంటాడు అన్నమాట. ఇది మొదటి శ్లోకం. శ్రీమద్ భాగవత యొక్క లక్షణాలు
యొక్క గొప్పతనం ఏంటి, శ్రీమద్ భాగవతం మనకి ఏం చేస్తుంది, ఇది మనం ఈ రెండో శ్లోకాన్ని మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. ధర్మ ప్రోజిత పరమో నిర్మత్సరాణాం శతాం. ధర్మ ప్రోజిత కైటవత్ర పరమో నిర్మత్సరాణాం శతాం. ధర్మ ప్రోజిత కైటవత్ర పరమో నిర్మత్సరాణాం శతాం. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరమేశ్వరః. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః. సద్యో హృద్యవరుధ్యతే ప్రకృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. సద్యో హృద్యవరుధ్యతే ప్రకృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. సద్యో హృద్యవరుధ్యతే ప్రకృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. ధర్మ ప్రోజిత కైటవత్ర పరమో నిర్మత్సరాణాం శతాం. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః. సద్యో హృద్యతే ప్రకృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. ధర్మ ప్రోజిత కైటవత్ర పరమో నిర్మత్సరాణాం శతాం. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః. సద్యో హృద్యవరుధ్యతే ప్రకృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. ధర్మ ప్రోజిత కైటవత్ర పరమో నిర్మత్సరాణాం శతాం. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః. సద్యో హృద్యవరుధ్యతే ప్రకృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. ధర్మ ప్రోజిత కైటవ. సో శ్రీమద్ భాగవతం ఏం చేస్తుందంటే, అయితే నకిలీ మతాలు ఉన్నాయో, నకిలీ మతాలు ఏదైతే ఏ నకిలీ ధర్మాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని తిరస్కరించేస్తుంది, పూర్తిగా తిరస్కరించేస్తుంది. నకిలీ మతాలు, నకిలీ ధర్మాలు, అసలైన ధర్మాన్ని, పరమో రెండో లక్షణం. కానీ ఆ పరమధర్మం ఏంటి, ఆ పరధర్మం ఏంటో అది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నకిలీ ధర్మాలన్నింటినీ పక్కన తోసేసి అసలైన ధర్మాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమాజంలో చాలా ధర్మాలు ఉన్నాయి. కొడుకుగా నా ధర్మం ఏంది, తండ్రిగా నా ధర్మం ఏంది, కూతురుగా నా ధర్మం ఏంది, రాజుగా నా ధర్మం ఏంది, ప్రధానమంత్రిగా నా ధర్మం ఏంది, డాక్టర్గా నా ధర్మం ఏంది, ఇంజనీర్గా నా ధర్మం ఏంది. ఎన్ని ధర్మాలు ఉన్నాయి. మనం ఈ ధర్మాల్లో మునిగి 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 అసలైన ధర్మాన్ని పక్కన పెట్టేస్తాం. మనం శ్రీమద్ భాగవతము ఈ ధర్మాలు ఏది కూడా శాశ్వత ధర్మాలు కాదు, వాస్తవ ధర్మాలు కాదు అని మనకి పదే 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 ఎత్తి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇన్ఫాక్ట్ ధర్మార్థ కామ మోక్షాలు కూడా, అది కూడా శాశ్వత ధర్మాలు కాదు. మనం శరీరం తీసుకున్నాం కాబట్టి, మానవ జన్మ ఎత్తాం కాబట్టి, మానవ శరీరం తీసుకున్నాం కాబట్టి నువ్వు ధర్మాన్ని పాటించు,
ధర్మం ద్వారా నీకు ఒక అర్థం వస్తుంది, అర్థం ద్వారా నీ కోరికలు తీర్చుకో, కానీ అల్టిమేట్ గా మోక్షానికి వచ్చేసి. ఇప్పుడు ధర్మం ఎందుకు పాటించాలి? మనం రకరకాల మంది రకరకాలటువంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి, రకరకాలటువంటి ఆసక్తులు ఉన్నాయి. కాబట్టి మనందరినీ కూడా నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ ధర్మాన్ని పాటించు, నీకు మనసత్వం ఉంది కాబట్టి ఈ విధంగా పాటించు, నువ్వు పలానా ప్రాంతంలో ఉన్నావు కాబట్టి ఈ పద్ధతిలో పాటించండి. రకరకాల ధర్మాలు వచ్చేసాయి ఈ విధంగా. కానీ అసలే ధర్మం ఏంటి అని అంటే, ఆ పరమ ధర్మం ఏంటో అది చెప్పడానికి ప్రయత్నిస్తుంది భాగవతం. ఆ పరధర్మం ఏంటి అంటే, నువ్వు కృష్ణుడి సేవకుడివి, ముందు నువ్వు కృష్ణుడి యొక్క అంశానివి. సో కృష్ణ సంబంధంలో చేసే ప్రతి కార్యము అది పరమధర్మం అని. కృష్ణ సేవలో కాకుండా, కృష్ణ సంబంధంలో కాకుండా కృష్ణుడిని మర్చిపోయి చేసే మిగతాది ఏదైనా సరే అది అవన్నీ కూడా నకిలీ ధర్మాలు. అదే అవి అశాశ్వతమైన ధర్మాలు, లేదా మనకి ఏమాత్రం ఉపయోగపడిన ధర్మాలు. కానీ కృష్ణ సంబంధంలో మిగతావి చేస్తే అవన్నీ కూడా పనికొచ్చే ధర్మాలే అవన్నీ. కానీ కృష్ణ సంబంధం లేకుండా మనం చేస్తే అవన్నీ కూడా ఆ ధర్మాలు మనం అరువు తెచ్చుకున్న ధర్మాలు అనమాట. అవన్నీ ఇక్కడ పుట్టాం కాబట్టి, ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, ఈ సంబంధంలోకి వచ్చాం కాబట్టి ఈ తోకలన్నీ మనకు అంటినాయి. ఇవన్నీ కూడా ఈ ట్యాగులన్నీ వచ్చాయన్నమాట మనకి, మిగతా ధర్మాలన్నీ. కానీ ఒక్కసారి శరీరం పక్కన పెట్టేస్తే, నేను శరీరం కాదు అనుకుంటే అప్పుడు నా ఐడెంటిటీ ఏంది, నా ఉనికి ఏంటప్పుడు? నా కృష్ణుడు తప్ప ఇంకెవడు కనబడ్డా నాకు ఇక్కడ, కృష్ణుడి సేవ తప్ప నాకు ఇంకేం కనబడలేదు, కృష్ణుడు తప్ప నేను ఇంకెవరు చూడలేకపోతున్నాను ఇక్కడ. ఒక్కసారి శరీరం పక్కన పెట్టేస్తే మనం, అప్పుడు మనం ఎవరు, మన ఉనికి ఏంటి? మనం అది భాగవతం నిండా ఇదే చెప్తున్నాను అన్నమాట. అందుకే ఇక్కడ దేవతారాధన గురించి కానీ, లేకపోతే తల్లిదండ్రులు పూజించండి, లేకపోతే వీళ్ళని మీరు గౌరవించండి, ఈ మాటలు ఏమి ఉండదు ఇంట్లో. మీకు అవన్నీ కావాలనుకుంటే మిగతా శాస్త్రాలు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళిపోండి. కావాలంటే మీకు అవి కావాలనుకుంటే, అవి ముఖ్యం అనుకుంటే, ఈ దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి మనం, నా వర్గాన్ని ఎలా కాపాడుకోవాలి నేను, ఇలాంటి ధర్మాలు మీరు పాటించే పని అయితే దయచేసి మీరు భాగవత వైపు రాబాకండి. మీరు పరమ ధర్మాన్ని ఏదో తెలుసుకొని ఆ పరమ ధర్మాన్ని పాటిస్తూ మీరు శాశ్వతంగా గోలోకాన్ని వెళ్ళాలనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు మాత్రమే భాగవతునికి రండి. సో ఏ మాత్రం అయినా సరే, నాకు మా అబ్బాయికి అమెరికా సీటు కావాలా, మా అమ్మాయికి త్వరగా పెళ్లి కావాలా, లేకపోతే మా బిజినెస్ దీనికంటే పదింతలు అవ్వాలా, ఇలాంటి వాళ్ళు దయచేసి భాగవతులకు రావద్దండి. ఇవన్నీ కైటవ ధర్మాలు అని భాగవతం చెప్తుంది. భాగవతంలో మనకి ఒకే విషయం పదే చెప్పేది ఏంటంటే, నువ్వు కృష్ణుడివి, కృష్ణుడు చెందిన వాడివి, కృష్ణుడు చెందిన దానివి, నువ్వు కృష్ణుడి యొక్క అంశానివి. పదే అక్కడికి తీసుకుని వస్తుంది. ఇక్కడ మన ఏ భక్తులు కూడా ఒక్క క్యారెక్టర్ కూడా కనీసం భౌతిక కోరుకునే అవకాశం కానీ, అవసరం కానీ, లేదా అలాంటి వ్యక్తిత్వం కానీ ఎవరికి ఉండదు అనమాట భాగవతం. రెండో వాళ్ళందరూ ఒకటే కోరుకుంటారు, నేను కృష్ణుడి యొక్క నామస్మరణ అంతే, లేదా కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం, నాకు ఎప్పుడు కృష్ణుడి సేవలో ఉండాలా అంటే. ఇక్కడ భక్తులందరికీ ఒకటే థాట్ అనమాట. ఆ పరమ సత్యాన్ని, ఆ పరమ ధర్మాన్ని పాటించడానికి కావాల్సినటువంటి ప్రేరణ, ఆ జీవితాలు, ఆ సంబంధించిన ఎన్నో ఆ సందర్భాలన్నీ కూడా, పరిస్థితులు ఇక్కడ భాగవతంలో మాత్రమే ఉంటాయి. మిగతా కావాలనుకుంటారా? మిగతా మీకు ఇంకేదైనా కృష్ణుడికి కాకుండా మీకు ఇంకేదైనా మీరు కానీ కావాలనుకుంటే మాత్రం మీకు ఇంకా వేరే పురాణాలు ఉన్నాయి, వేరే ఉపనిషత్తులు ఉన్నాయి, మీకు అది మీ ఇష్టం. ఇంకా కానీ నాకు కృష్ణుడు మాత్రమే కావాలి, కృష్ణుడు మాత్రమే నేను చేరాలనుకుంటే మాత్రం ఆ పరమ ధర్మాన్ని ఎలా పాటించాలి, ఆ పరమ సత్యాన్ని ఎలా చేరుకోవాలి,
అని చెప్పేది భాగవతం. అందుకే ఇక్కడ ఈ భాగవతాన్ని ఎటువంటి వాళ్ళకి అర్థమవుతుంది అంటే, నిర్మత్సరాణం శతాం. శతాం అంటే భక్తులు. నిర్మత్సరాణం ఎటువంటి మత్సరం లేనివాడు, అంటే ఎటువంటి ఈర్ష్య ద్వేషాలు లేనివాడు, అంటే నిర్మలమైన హృదయం ఉన్నవాడు మాత్రమే భాగవతంలో ఉన్న భావాన్ని అర్థించుకోగలుగుతారు. అంటే వాళ్ళు పరమహంసంలాగా అనమాట. ఆల్రెడీ వాళ్ళు వీటన్నిటి, ఈ కోరికలు, ఈ జ్ఞానంలో ఎవరు దేవుడు, ఆయన ఎట్లా దేవుడు, ఈ క్వశ్చన్స్ కన్నా ఇంకా ఇక్కడ తావులేదు. వీళ్ళు ఆల్రెడీ తెలిసేసుకున్నారు కృష్ణుడు దేవుడు అని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఉన్నటువంటి మత్సర తీసేశారు, ఈర్ష్య ద్వేషాలు తీసేశారు. నిర్మలమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు, హృదయం కలిగిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఇలాంటి భాగవతం అర్థం చేసుకోగలుగుతారు, లేదా అర్థం చేసుకొని పాటించగలుగుతారు. అంటే మీరు చూడండి, భాగవతం యొక్క లెవెల్, హై స్టాండర్డ్ చూడండి. ఎటువంటి వాళ్ళు భాగవతాన్ని అర్థం చేసుకుంటారు. మనకి అన్ని ఉన్నాయి, అవన్నీ మన హృదయంలో ఉన్నాయనుకోండి, కామక్రమాలు మనకి పూర్తిగా అర్థం కాదు. మన లెవెల్ ఎంత అర్థం అవ్వాలో అంత అర్థం అవుతుంది. కానీ పూర్తిగా అర్థం కావాలంటే మాత్రం నిర్మత్సరాణం శతాం. నాలుగోది వాస్తవమత్ర వస్తువు. ఈ భాగవతం చేస్తుందంటే మన భ్రమలన్నీ తొలగించేస్తుంది. భ్రమలన్నీ తొలగించి వాస్తవమైన వస్తువు ఏంటి ఇక్కడ? ఎవరు? కృష్ణుడు. ఆయన వాస్తవమైన వస్తువు, ఆయన అసలైన వస్తువు, ఎప్పటికీ తరగని వస్తువు, మాయం కానిటువంటి వస్తువు, శాశ్వతంగా ఉండేటువంటి వస్తువు. మనం ఎక్కడున్నామంటే ఆయన నీడైనటువంటి భౌతిక ప్రకృతి నిజం అనుకుంటున్నాం, వాస్తవం అనుకుంటాం. ఇది శాశ్వతంగా ఉండబోద్దని మనం అనుకుంటున్నాం. కానీ భాగవతం ఆ వాస్తవ వస్తువు అయినటువంటి శ్రీకృష్ణుడిని చాలా అద్భుతంగా, ఉన్నతంగా, ఎన్నో ఆధారాలతో మనకి భాగవతం చెప్తున్నారు అన్నమాట. ఎవరు మళ్ళీ ఆ వస్తువు కూడా అయితే శివదం అంటే మనకి మంగళకరం చేస్తుంది. ఆయన తెలుసుకునే కొంది, ఆయన ఆరాధించే కొంది, అందరి మంచి కోసం, అది అందరి యొక్క శుభం కోసం మంగళకరం చేస్తుంది అనమాట శివదం. తాపత్రయోన్మూలనం. ఏం జరుగుతుంది భాగవతంగా చదివితే? త్రివిధ తాపాల నుంచి మనల్ని పూర్తిగా విముక్తి చేసేస్తుంది అనమాట. త్రివిధ తాపాలంటే ఈ 3 గుణాల ప్రభావం నుంచి బయటికి లాగేస్తుంది. ఈ 3 గుణాల ప్రభావం నుంచి మనల్ని బయటికి లాగేస్తుంది. ఈ 3 గుణాల ప్రభావం నుంచి మనల్ని బయటికి లాగేస్తుంది. సో భాగవతంగా చదివితే మనం 3 గుణాల నుంచి బయటకు వచ్చేస్తాం. భాగవతంగా అర్థం చేసుకొని మనం కానీ ఫాలో అయితే మనం బయటకు వచ్చేస్తాం. కాబట్టి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాల నుంచి ఒకవేళ మనకి మన సొంత శరీరం వల్ల, సొంత మనసు వల్ల మనకు కానీ ఇబ్బంది కలిగితే, ఒకవేళ మనకి ఇతరుల వల్ల ఇబ్బంది కలిగితే ఆది భౌతిక, లేదా మనకి ప్రకృతి ప్రభావం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే ఆది దైవిక, ఈ ప్రభావాల నుంచి మనల్ని పూర్తిగా బయటికి లాగేస్తారు శ్రీమద్ భాగవతం. తాపత్రయోన్మూలనం. ఏ తాపాలైతే మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయో అనేక జన్మల నుంచి, యుగాల నుంచి, వాటి నుంచి మనం పూర్తిగా మనం బయటికి లాగేయగలం. తాపత్రయోన్మూలనం. తర్వాత 6 శ్రీమద్ భాగవతే మహాముని పుట్టే. ఈ మహాముని ఎవరు? ఈ భాగవతం ఎవరి ద్వారా ఇవ్వబడింది? ఆ మహాముని ఎవరు? వ్యాసుడు. ఈ భాగవతము వ్యాసదేవుని ద్వారా రచించబడింది, మరియు ఇది భగవానుడి సాక్షాత్కారానికి సరిపోతుంది. శ్రీమద్ భాగవతం చాలు, ఈ ఒక్క పుస్తకం చాలు భగవత్ సాక్షాత్కారాన్ని మనం పొందొచ్చు. అందులో ఏ సాక్షాత్కారం కోసం
యోగులు, మునులు, ఋషులు తపస్సులు చేస్తున్నారు జన్మ జన్మలు, యుగ యుగాలు. ఈ ఒక వ్యాసుడు ఈ భాగవతంతో మన సాక్షాత్కారం మనం పొందొచ్చు. సో ఈ ఒక్క పుస్తకంలో మనకు భగవంతుడు ఎవరైతే మనకు సాక్షాత్కారం ఇస్తున్నప్పుడు మనకి ఇంకా కింవా పరే, వేరే శాస్త్రం యొక్క అవసరం ఏముంది, ఇంకా వేరే పుస్తకాల వరకు అవసరం ఏంటి? ఈ ఒక్క పుస్తకం చాలదా మనకి? మన కష్టాలు తెలుసు, ఆ కష్టాల నుంచి ఎట్ట బయటపడేలా తెలుసు, చివరికి ఎవరిని చేరుకోవాలో వాళ్ళ దగ్గర చేర్పించేస్తుంది భాగవతం. పైగా నిర్మత్సరాణం శతం, ఏ భక్తులైతే ఏ హృదయంలో అంతా కూడా ఏ మలినాలు లేకుండా ఉన్నారో వాళ్ళకి వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగినటువంటి ఈ పుస్తకంలో పూర్తిగా అర్థం చేసుకునేలాగా. అంటే మిగతా వాళ్ళు చదవని అర్థం కాదని కాదు, పూర్తిగా అర్థం కావాలంటే ఈ పుస్తకం అలాంటి వాళ్ళకే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇంకో గుణం ఉంది. ఒకవేళ మనకి నిర్మత్సర మనకి మీద అది కామక్రోధ మద మాత్సర్యాలు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, ఈ పుస్తకం మన దాంట్లో మనకు బయటపడేస్తుంది. మనల్ని ఆ నిర్మత్సరం శతం దాకా మనల్ని చేస్తుంది. ఈ పుస్తకం మనల్ని ఆ స్థాయిలో పెట్టేస్తుంది మనం తీసుకునేది. ఇంతకుముందు మనం ఏం చదివాము? ఈ పుస్తకం అర్థం ఎవరికి అర్థమవుతుంది? నిర్మత్సరాణం శతం, వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మరి ఈ పుస్తకం వాళ్ళకి మాత్రమే అయితే మరి మనకు చదవాలి. ఇప్పుడు మనం మొత్తం చదవగలం, మనం మొత్తం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనలో ఇవి ఉన్నాయి ప్రస్తుతానికి, అందుకే మనం అర్థం చేసుకోలేము ప్రస్తుతానికి. కానీ మనలాంటి వాళ్ళు కూడా చదివితే ఏమవుతుంది? ఈ త్రివిధ తాపాల నుంచి, ఈ త్రిగుణాల నుంచి మనల్ని బయటపడేసి మనల్ని నిర్మత్సరణం శతాలు అనేటువంటి స్థాయికి మనల్ని తీసుకెళ్తుంది ఈ భాగవతం. ఇదని ఎవరు రాశారు? ఇది వ్యాసుడు రాశాడు. మరి ఇలాంటి పుస్తకం, ఏ పుస్తకం అయితే మనకి నిర్మత్సరణం చేసి మనకి భగవత్ సాక్షాత్కారాన్ని ఇస్తుంది ఈ పుస్తకం. అలాంటి ఈ పుస్తకం వదిలి మిగతా పుస్తకాలతో అవసరం ఏముంది? మిగతా శాస్త్రాలతో మనకి అవసరం ఏముంది మనకి ఇంకా? అంటే దీని అర్థం ఏంటి? ఈ ఒక్క పుస్తకాన్ని, ఈ ఒక్క పురాణాన్ని కానీ మనం శ్రద్ధగా చదవగలిగితే ఇంకా మనకి వేరే దాంట్లో ఉండేటువంటి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఎందుకంటే అన్ని శాస్త్రాల యొక్క సారము మొత్తానికి చెప్పాలంటే భాగవతం అనేది వేదాంత సూత్రాల వేదాంత యొక్క భాష్యం అన్నమాట. ఇది వేదాల భాష్యం కాదు, వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో ఆ సారాంశానికి భాష్యం అన్నమాట. ఏది? ఈ భాగవతం అనేది. వేదాల్లో మనం వెళ్ళి ఎతకాలనుకోండి కృష్ణుడిని, మనం వెతకలేము మనం. కానీ వేదాంతంలో మనకి కృష్ణుడు కనిపిస్తాడు. కానీ ప్రస్తుతానికి అది ఒక సూత్రాల రూపంలో ఉంది. ఆ వేదాంతం అనేది ప్రస్తుతానికి వేదాంత సూత్ర అంటారు దాన్ని. సూత్రాల ఫామ్ లో ఉన్నాయి. ఆ సూత్రాలు ఇవాళ కలియుగంలో మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆ సూత్రాలని. కానీ ఆ సూత్రాలను కానీ విడమర్చి కానీ రాస్తే అదే భాగవతం అయిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం వేదాంతాన్ని చదువుతున్నాం, భాగవతం చదువుతున్నాం అంటే. కాకపోతే మనకి ఇప్పుడు ప్రస్తుతం సంస్కృతం రాదు కాబట్టి మనకు ఉన్నటువంటి కలియుగ మెదడులు ఆ స్థాయిలో అర్థం చేసుకునేటువంటి ఓపిక, సహనము, నైపుణ్యం మన దగ్గర ప్రస్తుతానికి లేదు. కాబట్టి వ్యాస భగవానుడు ఏం చేశాడు? ఆ వేదాంత సూత్రమునే మనకి కథల రూపంలో, భాగవత రూపంలో మనకు వచ్చేసింది. ఏ వ్యాసుడైతే వేదాంత సూత్రాన్ని రాశాడో ఆ వ్యాసుడే వేదాంత సూత్రం భాష్యంగా భాగవతం రాశాడు. అంటే వేదాంత సూత్రం రాసింది వ్యాసుడే, దానికి రావాల్సిన భాష్యాలు, ఆ సూత్రానికి గల భాష్యాలు భాగవతంలో ఉన్నాయి. అది దానికి భాష్యం రాసింది ఎవరు? మళ్ళీ వ్యాసుడే. అంటే పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అన్నమాట. వేదాంత సూత్రం యొక్క పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ నుంచి ఈ భాగవతం. అదే కానీ వేరే వాళ్ళు కానీ రాసుంటే భాష్యాలు వేదాంత సూత్రానికి, అప్పుడు మనం కొద్దిగా సందేహపడాలి. మనం కొద్దిగా ఆలోచించాలి. అప్పుడు అది రాసింది వ్యాసుడు, మరి దాని కామెంటరీగా భాష్యాలు రాసింది వేరే ఎవరో రాశాడు, ఈ రెండు ఒకటేనంటావా? ఎంత ఒకటిగానే పర్ఫెక్ట్ గానే ఆయన ఈ భాష్యాన్ని సరిగ్గా ఆయన అనువదించుంటాడు అంటావా
అని కొంతమందికి సందేహాలు రావచ్చు. కానీ ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఆ వేదాలు రాసింది ఆయనే, వేదాంత సూత్రాన్ని రాసింది మళ్ళీ వ్యాసుడే, ఆ వేదాంత సూత్రాన్ని మళ్ళీ మనకి బాగా అర్థమయ్యే భాష్యాల రూపంలో రాసింది కూడా మళ్ళీ వ్యాసుడే. కాబట్టి ఇంకా మనకి వేరే పుస్తకం చదవాల్సిన అవసరం, వేరే శాస్త్రం చదవాల్సిన అవసరం మనకి ఏంటి? అవసరం మనకి లేదు అసలు. మరి ఈ భాగవతంగా చదివితే ఇందాక మనం చెప్పినట్టు ఒక లాభం ఏం జరిగింది? తాపత్రయాల నుంచి మనం బయటపడిపోవచ్చు. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి మన జీవిత గమ్యం, మానవ జన్మ గమ్యం ఏం కావాలి? అది కూడా భాగవతం ఇస్తుంది. ఏంటది? ఈశ్వర సత్యో హృదయవరుద్యతే. తక్షణమే భగవానుడి యొక్క హృదయం నందు స్థిరమవుతాడు. తక్షణమే భగవానుడు మన హృదయం నందు స్థిరమవుతాడు. భాగవతం చదివేకుంది మనలో ఉన్న మత్సరాలన్నీ తీసేసి ఆ హృదయాన్ని నిర్మత్సరం చేసి ఆ భగవంతుడే వచ్చి లోపల కూర్చుంటాడు. లోపలికి వచ్చి భాగవతమే మనకి భగవత్ సాక్షాత్కారం ఇచ్చేస్తుంది. భాగవతం మన కష్టాన్ని తీర్చేస్తుంది. భాగవతం చదివేకుంది మన అసలైన వాస్తవ వస్తువు ఏంటి తెలిసిపోతుంది. ఆ వాస్తవ వస్తున్నటువంటి పరమసత్యమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎలా చేరుకోవాలో దానికి మనకుండా అసలు లక్షణాలు ఏంటి చెప్పేది మళ్ళీ భాగవతం. చివరికి మనల్ని కృష్ణుడి యొక్క పాద పద్మాలు చేరేదానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు ఈ భాగవతంలో ఉన్నాయి. కృష్ణుడి దగ్గరకు మాత్రమే చేరడానికి. శివుడి దగ్గర చేరాలంటే ఏం చేయాలా? వినాయకుడి దగ్గర చేరాలంటే ఏం చేయాలా? మిగతా అవతల దగ్గర చేరాలంటే ఏం చేయాలా? దానికి సంబంధించి మాత్రం ఈ పురాణాలు లేవు, మిగతా పురాణాల్లో ఉంది. మనకి ఓపిక, సహనము, తెలివితేటలు ఉంటే మనం వెళ్ళి వెతుక్కోవచ్చు అన్నమాట. కానీ నాకు కృష్ణుడు పాద పద్మాలు తప్ప, కృష్ణుడిని చేరుకోవడం తప్ప నాకు ఇంకా ఎవరు వద్దు, నాకు ఇంకెవరు లేరు, నాకు ఇంకెవరు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం అది భాగవతం అది తీర్చేస్తుంది. మనం ఎప్పుడు అంటే ఏడో లక్షణంలో మనం గమనిస్తే తక్షణమే భగవానుడు హృదయం నందు స్థిరమవుతాడు. అంటే మొత్తం కృతిభి శుశ్రూషభిక్షణ మొత్తం 7వ లక్షణం మొత్తం ఏంటంటే ఈశ్వర సద్యో హృదయ అవరుద్యతే కృతిభి శుశ్రూషభి తక్షణ. ఎప్పుడు లోపల వస్తాడు? వెంటనే వచ్చేస్తాడు. ఎంత సమయం పడుతుంది? త్వరగా వచ్చేస్తాడు. హృదయంలో త్వరగా వచ్చేస్తాడు. మిగతా సాధన మార్గాల్లో ఎంత సమయం తీసుకుంటాడో, ఎప్పుడు వస్తాడో మనం చెప్పలేము. కానీ శ్రీమద్ భాగవతం చదవడం ద్వారా, దాంట్లో ఉన్నటువంటి అంశాలు మనం పాటించడం ద్వారా ఎంతసేపు పడుతుంది కృష్ణుడికి అంటే త్వరగా వచ్చేస్తాడు మన హృదయంలో. శ్రీమద్ భాగవతం శ్రద్ధగా మరియు లొంగినట్టు మనం విన్న వెంటనే, అంటే వినయంతో మనం శ్రీమద్ భాగవతం లొంగినట్టుగా, అంటే మన వినయపూర్వకంగా శ్రద్ధతో మనం చేస్తే భగవంతుడు అతి త్వరలో మన హృదయంలో స్థానం తీసుకుంటాడు. అంటే శ్రీమద్ భాగవతం యొక్క లక్షణాలు ఏంటంటే అది ఇతర ధర్మాలని, ఒక్క కృష్ణుని చేరుకునే ధర్మం తప్ప, కృష్ణుణ్ణి శాశ్వతంగా శరణాగతి తీసుకోవాలన్నటువంటి ఆ ఒక్క ధర్మం తప్ప మిగతా ధర్మాలన్నీ కూడా కైటవ ధర్మాలు అంటారు భాగవతం. కైటవ అంటే దాంట్లో ఎంతో కొంత మనకి స్వార్థం ఉంది మిగతా ధర్మాల్లో, కానీ కృష్ణుడిని చేరుకునే దాంట్లో మాత్రం ఎటువంటి స్వార్థం పొందినటువంటి భావం లేదు ఇక్కడ. కాబట్టి మిగతావన్నీ కైటవ ధర్మాలు. ఒక్క కృష్ణుని చేరుకునే ఒక ధర్మం తప్ప అదే పరమ ధర్మం అయింది. ఎందుకంటే మనం వచ్చింది ఆయన నుంచి, మనం చివరికి చేరుకోవాల్సిన ఆయన దగ్గరికి. పరధర్మం నిర్మత్సరాణం. కాబట్టి ఎవరికి అర్థమవుతుంది? గొప్ప గొప్ప వ్యక్తులు, ముఖ్యంగా హృదయాన్ని పూర్తిగా నిర్మలం చేసుకున్న వాళ్ళు. ప్లస్ భాగవతం ఏం చేస్తుంది? వాస్తవ వస్తువుని చూపిస్తుంది. అసలైన వ్యక్తిని కలవాలి, ఎవరు ఆ వ్యక్తి. ప్లస్
ఆ వ్యక్తిని కలిస్తే మనకి మేలు జరుగుతుంది, మంగళకరం అయిపోతుంది ఆ వాస్తవ వస్తువుని కలిసినప్పుడు. శివదం ఎట్లా, అది శివదం ఎట్లా అవుతుంది, ఎట్లా అది మంగళకరం చేస్తుంది? తాపత్రయోన్మూలనం, తాపత్రయాలు మూలాల నుంచి బయటకు తీసేస్తుంది. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో మహాముని కృతే, వ్యాసుడు స్వయంగా ఇచ్చినటువంటి శ్రీమద్ భాగవతం ఇది ఏం చేస్తుంది? భగవత్ సాక్షాత్కారాన్ని ఇస్తుంది ఇది. ఎందుకంటే ఆయన స్వయంగా వచ్చి మన హృదయంలో వచ్చి కూర్చుంటాడు ఇప్పుడు. అలాంటప్పుడు వేరే పుస్తకాలు, వేరే శాస్త్ర చదవాల్సిన అవసరం మనకేంటి? చివరికి ఎట్లా, ఎప్పుడు, ఎంతసేపట్లో వస్తాడు? తక్షణమే, త్వరగా వచ్చేస్తాడు. భగవత్ సాక్షాత్కారం అంత త్వరగా జరిగిపోతుంది. అయితే మనకున్న లక్షణాలు శ్రద్ధ, వినయం, ఈ రెండు ఉండాలి. ఎప్పుడు శ్రీమద్ భాగవతం యొక్క స్థానాన్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో పెట్టాలి. శ్రీమద్ భాగవతం యొక్క స్థానాన్ని మనం చెప్పండి, శ్రీమద్ భాగవతం కృష్ణుడు వేరు వేరు కాదు. అట్లయితే కృష్ణనామము కృష్ణుడు వేరు వేరు కాదు, భాగవతము కృష్ణుడు వేరు వేరు కాదు. భాగవతం చదువుతున్నామంటే మనం కృష్ణుని దర్శించుకుంటున్నట్టే రోజు. కానీ ప్రసాద్ గారి పుస్తకం రూపంలో వచ్చాడు మనకి ఈ కలియుగంలో. ద్వాపరయుగంలో ఆయన డైరెక్ట్ గా వచ్చాడు, ఇప్పుడు ఆయన పుస్తకం రూపంలో వచ్చాడు. సో చివరిది శ్రీమద్ భాగవతానికి ఆహ్వానం. సో వ్యాసుడు ఆహ్వానిస్తాడు. ఈ శ్రీమద్ భాగవతం యొక్క దీని యొక్క అతి గొప్ప లక్షణం ఒకటి ఉంది. ఇది అన్ని పురాణాల్లాగా, అన్ని శాస్త్రాల్లాగా ఉండేటువంటి, మిగతా కూడా ఫలాలే, మిగతావన్నీ కూడా మంచి మంచి పండ్లతో పోల్చారు మిగతా పురాణాలను కూడా. ఏదైతే కృష్ణుడికి దగ్గర, విష్ణు దగ్గర పురాణాలు. కానీ ఈ భాగవతం మాత్రం కొద్దిగా స్పెషల్ అన్నమాట. ఇది ఏంటి ఆ స్పెషల్? ఈ భాగవతం ఎట్లా స్పెషల్? ఖచ్చితంగా దీన్ని మనం ఆస్వాదించి తీరాలి. ఈ రుచిని మనం తీసుకుంటూనే ఉండాలండి. ఈ రుచిని మనం తీసుకుంటానండి, ఇది తాగుతూనే ఉండాలండి ఈ భాగవతాన్ని. ఎందుకు తాగాలి అని చెప్పిన, ఎందుకు తాగాలంటే ఇది చూసారా, మన హృదయాన్ని క్లీన్ చేయడమే కాకుండా భగవంతుడిని ఎవరు తెలుసుకోవడం, భగవంతుడి సాక్షాత్కారం తీసుకునేదాకా మనకు బాగుంటుంది. అయితే అది మరి అది ఎలా ఉంటుంది? చాలా తీయగా ఉంటుంది అండి అసలు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనకి ఆ వస్తువు ఒక విలువ తెలుసు మనకి, ఈ వస్తువు ఇట్లాంటిదాన్ని, కానీ అది చేదుగా ఉంటుందా? అది వాసన ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అది చేదుగా ఉండి వాసన కొంచెం దుర్గంధం అనుకో, అది ఎంత విలువైందని మనం ఏం చేస్తాం? వద్దులే అబ్బా అని మనం దాన్ని పోస్ట్పోన్ చేసేస్తాం. ఒక్కసారి నేను వేసుకోలేను, ఒక్కసారి ఆ మాత్ర వేసుకుంటేనే నాకు ఏదో వాంతి వచ్చినట్టుగా ఉంది, లేదు ఈ మాత్ర వేసుకుంటే నీ జబ్బు తగ్గిపోద్ది, కానీ అది దాని వాసన చూసే నా వల్ల కావడం లేదు. ఇది వేసుకుంటే నేను ఏం తినలేకపోతున్నాను అంటే అంత ఘాటుగా ఉంది, లేకపోతే అంత చేదుగా ఉంది, వాసన కూడా అసలు పడట్లేదు నాకు. అప్పుడు మనం ఏం చేస్తాం? పడేస్తాం కదా. లేదు ఇంకేదైనా ఉంటే చూడు, కొద్దిగా అయినా నాకు ఆ వాసన అయినా కొద్దిగా దాని ఏదో మనం పీల్చేలాగా తప్పించి మనం వేసుకున్నప్పుడు పైన కొద్దిగా, ఎప్పుడైనా కొద్దిగా తీపిదనమో లేదా ఉప్పదనమైన చూడు, మరీ ఇంత చేదుగా ఉంది, ఇంత ఘాటుగా ఉంది, ఇంత దుర్గంధంగా ఉంది, అప్పుడు ఏమైనా ఏం చేస్తాం? అది ఎంత మంచిదైనా సరే మనం ఏం చేస్తాం? వద్దులే అబ్బాయి, ఇప్పుడు వద్దులే అని మనం ఆ జబ్బుతో భరించడానికి మనం ఒప్పుకుంటాం, కానీ ఆ మందులు మాత్రం వేసుకోలేము. కానీ భాగవతం అట్లా కాదంట. ఇన్ని గొప్ప లక్షణాలు ఉండి కూడా అది తీసుకోవడానికి కూడా మన మన తాపత్రయపడతామంట. ఇంకా తీసుకోవాలి, ఇంకా తీసుకోవాలి. సో ఏంటది చూద్దాం. నిగమ కల్పతరో దళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భావుకః. నిగమ కల్పతరోర్గలితం ఫలం, నిగమ కల్పతరోర్గలితం ఫలం, నిగమ కల్పతరోర్గలితం ఫలం
సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం పిబత భాగవతం రసమాలయం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః ముహురహో రసికా భువి భావుకాః ముహురహో రసికా భువి భావుకాః నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః నిగమ కల్పతరోర్ ఇది వేదాల్లో కల్పవృక్షం. అంటే వేదాలను కల్పవృక్షంగా కానీ పోల్చుకుంటే కల్పవృక్షం అంటే ఏంటి? మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేది కల్పవృక్షం. సో వేదాలు ఉన్న వేదాలంటే అది పెద్ద కల్పవృక్షం అని అనుకుంటే కనుక దాంట్లో బాగా పండిన పండు ఉంటుంది అంతే. కొన్ని ఏమో కాయలు ఉంటాయి, కొన్ని ఇప్పుడే దోరగా కొద్ది కొద్దిగా పండు రూపంలో అది పరిణితి చెందుతా ఉంటది. అయితే ఇది మాత్రం ఈ భాగవతం ఆ కల్పవృక్షంలో చాలా కాయల రూపంలో ఉన్నాయి. కొన్ని ఇప్పుడిప్పుడే దూరగా కొద్ది కొద్దిగా పండుతా ఉన్నాయి, పండే స్థాయికి వస్తా ఉన్నాయి. కానీ ఇది భాగవతం మాత్రం దాంట్లో బాగా పండిపోయింది అంటారు. బాగా పండినటువంటి ఫలం అంటారు ఆ వేదాలనే కల్పవృక్షంలో. మరి బాగా పండిందే కాదు, సుఖముఖ అది చిలక కొట్టిందంటారు. బాగా పండిన పండుకి చిలక కొట్టిన పండుకి తేడా వస్తుందంట. చిలక కొట్టిన పండు మామూలు పండు కంటే కూడా ఇంకా చాలా రుచికరంగా ఉంటుందంట చిలక కొట్టింది. అందుకే వాళ్ళు చూస్తున్నారు చిలక కొట్టింది ఇది అంటే నేను తీసుకుంటాను అంటారు. ఎందుకంటే చిలక కొట్టింది అనేది అది ఇంకా దాంట్లో ఆ టేస్ట్ పెంచుతుంది అంటారు. పైగా ఇది ఎట్లా ఉందంటే ఈ పండు అమృత ద్రవ సంయుతం మృదువుగా కారుతా ఉందంట. అది కొన్ని పండ్లు ఉంటాయి అంటే మనం దాన్ని తీయాలా, దాన్ని మనం జ్యూస్ చేయాలా, మనం మిక్సీలో వేసి జ్యూస్ చేయాలా. కానీ ఈ పండు అట్లా కాదంటే ఇది కారిపోతా ఉందంటే ఇది అంత పండిపోయి చిలక కొట్టి అది మళ్ళీ కారుతా ఉందంట రసం. ఇది మామిడి పండు అనుకోండి ఉదాహరణకి. ఆ మామిడి పండులో అది పండి ఉంది, చిలక కొట్టేసి ఉంది, పైగా మనం నవల కూడా పడలేదు. అదే ద్రవ సంయుతం ద్రవంగా కారుతా ఉంది, అది మృదువుగా కారుతా ఉందంటాడు. కాబట్టి ఏమంటున్నారంటే వ్యాసుడు ఏమంటున్నారంటే ఇక్కడ పిబత భాగవతం వచ్చి తాగండి, త్వరగా తాగండి, వచ్చి నవలొద్దు దీన్ని. మన పట్టికి కూడా ఎటువంటి పని లేదు ఇక్కడ. అది ఆల్రెడీ అదే కార్యస్థితిలో ఉంది, అదే కారబోతా ఉంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా వెళ్ళి నోరు పెట్టాలి అంతే. అక్కడ అదే కారుతా ఉంది. రసమాలయం ఒట్టి రసమే ఉంది దాంట్లో. లోపల మనం మాడుకుండా లోపల కొద్ది కండ ఉంటది కదా, దీంట్లో కండ కూడా లేదంట. నవ్వడానికి ఒట్టి రసమే ఉందంట, మొత్తం రసమే అంటది. ఇంకా 10 మంది ఆచార్యులు చెప్తారన్నమాట, పైన తొక్క కూడా లేదంట. పైన అది కారుతా ఉందంట. అది మరి ఎంతసేపు తాగాలి దీన్ని? మళ్ళీ మధ్యలో మనకి ఎగుటేసేదేమో.
లేదా పలానా సమయంలో మనం తాగాలేమో దీన్ని కాదు. ఎల్లప్పుడూ ఎంతైనా ముహురహో రసిక భూమి భావుక, ఎల్లప్పుడూ ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండొచ్చు, ఈ రుచిని ఆస్వాదిస్తూ ఉండొచ్చు. కాబట్టి నో టైం ఫ్రేమ్ లేదు, ఎగుటేస్తుందనే బాధ లేదు. ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఎంత ఇష్టమైంది మనకు కావాలనుకున్నా సరే దానికి ఒక లిమిట్ ఉంటుంది. మన పొట్ట కొంతవరకే ఆగుతుంది, అక్కడ చాలు ఆగిపోతుంది. అంతకంటే లిమిట్ దాటింటే వాటి మనం వ్యక్తపడుతుంది. మనకి ఏదైతే మనం ఇన్ని సంవత్సరాలు మనం తింటూ తాగుతూ ఉన్నామో అదే మనకు వ్యక్తపెట్టిపోయి నాకు వద్దంటాం మనం అంత ఎక్కువ తినేసి. కానీ ఈ భాగవతం అలాంటిది కాదంట. ఎప్పుడైనా తాగదు, తాగే కొద్ది ఇంకా తాగాలనిపిస్తుంటుందండి, ఎగుటేదంట అసలు. సో కాబట్టి వేదాలు కల్పవృక్షం అనుకుంటే ఆ వేదాల కల్పవృక్షంలో ఇది పండిన పండు. ఇది కేవలం పండిన పండే కాదు, చిలకొట్టింది కానీ దాంట్లో కండలు ఏం లేదు, రసంలాగా కారుతా ఉందంట. కండే లేదు దాంట్లో, రసంలాగా కారుతా ఉంది. కాబట్టి వచ్చి బాగోతోంది, ఈ పండు నుంచి తాగండి. రసమాలయం, ఒట్టి రసమైన దీంట్లో ఆలయం, రసం తప్ప ఇంకేం లేదు దీంట్లో. ఎల్లప్పుడూ ఎప్పుడు తాగదానే ఉండండి. దీంట్లో మళ్ళీ ఎగుడేది ఉండదు, ఇక్కడ ఎగుడు అనేది రానే రాదు ఇక్కడ. కాబట్టి ఆస్వాదిస్తూనే ఉండాలి, రసిక, ఓ రసిక. మనందరం నవరసాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. నాకు హాస్యరసం కావాలా, నాకు వీర్యరసం కావాలా, రకరకాలుగా రసం మనం అందుకని ఆనందం, దాని ద్వారా మనం ఆనందం పొందాలనుకుంటాం ఆ రసం ద్వారా. కానీ ఇక్కడ మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కృష్ణుడ లీలలు అనేది ఆ రసం ఎంతైనా తాగుతా ఉండొచ్చు. తాగుతూ ఉంటే ఎటువంటి ఎగుడు కూడా వేయదు, ఎంతైనా తాగొచ్చు అంట. అంటే అన్లిమిటెడ్ ఇది. మనమైనా కూడా మామిడి పళ్ళు తింటే ఎప్పుడో దగ్గర మనకి వేడి చేస్తుందని మనం ఆపేస్తాం, అదేమో షుగర్ వస్తుందేమో అని భయపేస్తాం. ఎన్నో లిమిట్స్ ఉంటాయి ఇక్కడ. అది మనకు బాగా లేకుండా వస్తుందేమో, వేడి చేస్తుంది, వదిలేస్తాం. కానీ భాగవతం మాత్రం అలాంటిది కదా, షుగర్ ఉండదు, జబ్బు చేయదు. కానీ ఇంకా తాగాలనిపించే కొన్ని ఇంకా ఆస్వాదం. సుఖముఖ అమృత ద్రవ సంయుతం అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి అనే పేరు కూడా వస్తుంది. ఈ సుఖదేవ గోస్వామి గారు వచ్చినటువంటి ఈ భాగవతం అంత టేస్ట్ఫుల్ అన్నమాట. అండ్ అందులో వ్యాసుడు భాగవతం ఇచ్చాడు, నారదుల వారు భాగవతం ఇచ్చాడు, అందులో బ్రహ్మ కూడా భాగవతం ఇచ్చున్నాడు. మనకి 2వ స్కందంలో అనుకుంటా కృష్ణుడు 4 శ్లోకాల్లో భాగవతం చెప్పాడు అన్నమాట. బ్రహ్మకి 4 శ్లోకాలు బ్రహ్మకి. కానీ బ్రహ్మ ద్వారా వచ్చిండొచ్చు, లేకపోతే నారద ద్వారా వచ్చి ఉండొచ్చు, లేకపోతే వ్యాసు ద్వారా వచ్చి ఉండొచ్చు. కానీ సుఖ మహర్షి సుఖదేవ గోస్వామి ఇచ్చిన ఈ భాగవతం చిలకొట్టింది. ఈ భాగవతం చిలకొట్టిన ఈ భాగవతం కానీ ఈ రసమాలయాన్ని మనం నిత్యం ఆస్వాదిస్తామంటే ఏమవుతుంది, భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది. మీరు గమనించండి, నేను చెప్పాను కదా, మిగతా మార్గాల్లో కర్మ మార్గాలు, జ్ఞాన మార్గాలు, యోగ మార్గాల్లో చాలా కఠిన శ్రమ ఉంటుంది అన్నమాట. అక్కడ చాలా కఠిన శ్రమ ఉంటుంది. వాస్తవానికి చేతులు, కాళ్ళు, నాలిక, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా చాలా ఘోరమైన పరీక్షకి అక్కడ మనం ఘోరమైన పరీక్ష పెట్టాల్సి వస్తుంది మనం ఇంద్రియాలకి. కానీ ఇక్కడ అట్లా కాదనమాట. అంత ఘోరమైన పరీక్ష పెట్టిన తర్వాత కూడా భగవంతుడు సాక్షాత్కరిస్తాడో మనం చెప్పలేము. ఎప్పుడు జరుగుతుందో ఆ సాక్షాత్కారం. అక్కడ కూడా ఒక భక్తుడు రావాల్సిందే, వాళ్ళు మళ్ళీ భక్తి భాగంలోకి రావాల్సిందే కృష్ణ దర్శనం కావాలంటే. కానీ ఈ భాగవతం ఒక్కటి చాలంట. దేనికి? ఒకవైపు మనం తీసుకునేదేదో అద్భుతమైన రసం తీసుకుంటాం, ఒకవైపు అది తొత్తిగా ఉంది.
ఇంత తీపిదనం తాగ ఏం జరుగుతుందంట, భగవంతుడు దర్శనం చేస్తున్నాడు అంట. కాబట్టి మనకి వ్యాసుడు ఏం చేస్తాడు మనకి ఇక్కడ, మనకి అత్యున్నటువంటి ఈ భాగవతం ఎవరు ఏ రూపంలో దీన్ని ఏ విధంగా మనం చదివినా మన హృదయాన్ని క్లీన్ చేసి మన క్రమక్రమంగా దగ్గర చేస్తున్నాడు. అసలైనటువంటి వాస్తవ వస్తువులను తీసుకెళ్తున్నాం. అసలైన వాస్తవ వస్తువు మనలో తాపత్రయాలన్నీ తీసిపడేస్తున్నాం. సరైన దశ దిశ ఇంకా వేరే ధర్మాల వైపు పంపించదు. డైరెక్ట్ గా తీసుకెళ్లి కృష్ణ పాదపద్మాలు పోయి చేస్తుంది మనం. కాబట్టి ఇంతకంటే ఇంకా వేరే శాస్త్రం మనకి ఎందుకు, ఇంకంటే వేరే పుస్తకాలు ఏమో పలానా పద్మపురాణం అలా ఉందండి, పలానా దేవి పురాణాలు ఎట్లా ఉందండి, పలానా శివపురాణం ఎట్లా ఉందండి, అవన్నీ ఇక్కడ స్వయంగా వ్యాసుడు అవన్నీ రాసిన వ్యక్తే భాగవతం గురించి ఏం మాట్లాడుతుంటో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ది పరమ సత్యం ఎవరు అని చెప్తున్నాడు, ఆయన లక్షణాలు చెప్తున్నాడు. ఆయన ఎవరినైనా సరే మాయలో పెట్టగలుగుతాడు, కానీ ఆయన మాత్రం మాయకు లోను కాడు. త్రిగుణాలని ఆయన ఈ విశ్వంలో నింపగలుగుతాడు, దాని నుంచి మనం బయటపడే కూడా వేయగలుగుతాడు. ఈ సృష్టిని, స్థితిని, ప్రళయాన్ని మొత్తం ఆయనే చేస్తున్నాడు, ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ. కానీ ఆయన మాత్రం శాశ్వతంగా గోలోకంలో ఆయన పడుకున్నాడు. ఆయన అభిజ్ఞ స్వరాట్. అభిజ్ఞ అంటే మొత్తం తెలిసిన వ్యక్తి. ప్రతి దాని గురించి ఆయన తెలుసు. ప్లస్ స్వతంత్రుడు. ఆయన్ని మాత్రం ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆయన తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. సో ఈ శాస్త్రాలని, ఈ వేదాల్ని అసలు ఆయనే మూలం, ఆయనే బ్రహ్మకిచ్చింది. బ్రహ్మ ద్వారా ఇవాళ మానవాళి మొత్తానికి వ్యాసుడు, బ్రహ్మ నుంచి వ్యాసుడికి, వ్యాసుడి నుంచి అందరికి తెలుసు. లేకపోతే ఎవరికి తెలియదు, లేకపోతే మనకి బయటపడ్డాటో తెలియదు. మనం ఈ కర్మ నుంచి మనం ఎట్లా శాశ్వతంగా మనం విడుదల అవ్వాలో మనకు తెలియదు, ఎక్కడికి పోవాలో మనకు తెలియదు, ఎవరిని చేరుకో కూడా మనకు తెలియదు. అది భాగవత కృష్ణుడి యొక్క మొదటి శ్లోకం, ఆయన యొక్క లక్షణాలు. భాగవత లక్షణాలు అన్ని ధర్మాలని, కపట ధర్మాలని పక్కన పెట్టేసి, ఫేక్ నకిలీవి, ఇవన్నీ నకిలీ ధర్మాలు. ఇవన్నీ తండ్రి పాత్ర, తల్లి పాత్ర, ఇవన్నీ టెంపరీ. ఇవన్నీ వాస్తవం మన పాత్రలు అవి కాదు. మన పాత్ర ఒకటే పాత్ర కదా, కృష్ణుడు సేవకులు మనం, అది మన పాత్ర, అసలైన పాత్ర అది మనది. మిగతావన్నీ మనకి శరీరం వచ్చింది కాబట్టి ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ఆ ధర్మాన్ని పాటిస్తేనే మనం కొద్దో గొప్ప మనం ఒక లైన్ లో ఉంటాం అనమాట, ఒక మార్గంలో ఉంటాం. అవి కూడా ఆ ధర్మాలను వదిలేసామనుకోండి, ఇంకా మనం ఇక్కడ శాశ్వతంగా పాపాలు చేసుకుంటూ ఉంటాం అనమాట. కానీ భాగవతం దృష్టిలో అవన్నీ అసలు ధర్మాలు కాదు. మన కృష్ణుడి యొక్క సేవకుడు అనేది అసలైన ధర్మం. ఇది అర్థం చేస్తున్నారు ఎవరు? నిర్మత్సరాంశతం. వేద్యం వాస్తవం అత్ర వస్తువు. వేదాల్లో అసలైనటువంటి వస్తువుని మనకు చూపిస్తుంది. ఇది శివదం, అందరికి మేలు చేస్తుంది, అందరినీ శుభం చేస్తుంది. అందరికి తాపత్రయోన్మూలనం, అందరికి మేలు చేయడం ఎలా మేలు చేస్తుంది? అందరి యొక్క తాపత్రయాల నుంచి బయటపడేస్తుంది. శ్రీమద్ భాగవతే మహాముని కృతే. మహాముని ఎవరు? వ్యాసుడు శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చాడు. ఈ శ్రీమద్ భాగవతం మనకు భగవత్ సాక్షాత్కారం ఇస్తుంది. అలాంటప్పుడు కిం వా పరేరీశ్వర, ఇంకా వేరే శాస్త్రాలతో మనకు పనే ఉంది. ఇంకా సద్యో హృదయ అవృద్ధి శుశ్రూష విచక్షణ. బాగా జరిగితే ఏమవుతుంది? తక్షణమే భగవంతుడు మన హృదయంలోకి వచ్చి చేరుకుంటాడు. తక్షణమే, ఎటువంటి సమయం తీసుకోకుండా వెంటనే. సో అలాంటి శ్రీమద్ భాగవతం ఎట్లా ఉంటుంది? అది మరి చదవడానికి చాలా కష్టంగా ఉంటుందా, లేకపోతే బోరు కొడుతుందా,
లేకపోతే మధ్య మధ్యలో విషయాన్ని డైవర్ట్ చేస్తుందా? ఎట్లా ఉంటుంది ఈ భాగవతం? ఘాటుగా ఉంటుందా, కారంగా ఉంటుందా, చెడుగా ఉంటుందా ఈ భాగవతం? మీరు చెప్పింది బాగానే ఉంది, అద్భుతంగా ఉంది, నిజంగా భగవత్ సాక్షాత్ దొరుకుతుంది, చాలా మంచిదే భాగవతం అంటే. అంతకంటే మనకేం కాదు. కానీ తినడానికి ఎలా ఉంటుంది, అది చదవడానికి ఎలా ఉంటుంది, వినడానికి ఎలా ఉంటుంది ఆ భాగవతం? అది వేదాల్లో కల్పవృక్షంలో ఇది బాగా పండిన పండు అయితే, ఆ పండింది చిలక కొట్టింది అయితే, చిలక కొట్టింది కూడా రసంలాగా కారిపోతా ఉంటే నువ్వు ఎంతైనా తాగడానికి నీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఇక్కడ. ఎంతకాలం తాగినా కూడా నీకు ఎటువంటి ఎగుటు వేయదు ఇక్కడ. అసలు తాగాలనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి భాగవతానికి వ్యాసుడు ఆహ్వానిస్తున్నాడు, దయచేసి ఈ భాగవతాన్ని, ఇలాంటి గొప్ప వరాలు ఇచ్చేటువంటి ఈ భాగవతాన్ని, కృష్ణుడి దగ్గర చేర్చే ఈ భాగవతాన్ని దయచేసి చదవండి, వినండి, స్మరించండి అని చెప్పి మనకి చెప్పారు అన్నమాట. సో ఈరోజు ఈ 3 శ్లోకాలు చెప్పడం సరిపోయింది. సో వాస్తవానికి మనకి ఋషుల యొక్క 6 ప్రశ్నలు ఉన్నాయి. సో అది మనం నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం. వెంటనే నెక్స్ట్ అసలు ఈ సౌనకాది ఋషులు, సూత గోస్వామి, ఈ ఋషులందరూ కూడా ఏం చేయడానికి వస్తారు? హృదయ గోస్వామి, సూత గోస్వామిని ఏ విధంగా వచ్చి వాళ్ళ గురువుగా ఎంచుకొని మాకు ఈ భాగవతం చెప్పండి అని చెప్పి వాళ్ళు ఆ భాగవత సంబంధంలో కొన్ని 6 ప్రశ్నలు వేస్తారు. 6 ప్రశ్నలు ఎవరి కోసం వేస్తారు అంటే కలియుగంలో ఉన్న మనలాంటి వాళ్ళ కోసం ఈ 6 ప్రశ్నలు వేస్తారు. 6 ప్రశ్నలకి సమాధానాలు మనకి రెండో అధ్యాయం దొరుకుతుంది మనకి. సో 2వ అధ్యాయంలో సమాధానం చూసుకోవడం కాకుండా ఇంకా భగవన్ నామం యొక్క శక్తి ఏంటి, అలాగే భగవద్భక్తుల యొక్క వాళ్ళ యొక్క శక్తి ఏంటి, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తాం. ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. అందరూ శ్రీమద్